धन्यवाद के साथ स्तुति करूंगा मैं 100 पढ़ती हूँ। धन्यवाद के साथ स्तुति गाऊंगा हे यीशु मेरे खुदा, उपकार तेरे बेशुमार कोटि कोटि स्तुति। धन्यवाद धन्यवाद के साथ स्तुति गाऊंगा हे यीशु मेरे खुदा, उपकार तेरे बेशुमार कोटि कोटि स्तुति। धन्यवाद योग्यता से बढ़ के दिया हे अपनी दया से तूने मुझे, योग्यता से बढ़ के दिया हे अपनी दया से तूने मुझे, मांगने से ज्यादा मिला मुझे, आभारी हूँ प्रभु मैं, मांगने से ज्यादा मिला मुझे, आभारी हूँ प्रभु मैं। धन्यवाद के साथ स्तुति गाऊंगा हे यीशु मेरे खुदा, उपकार तेरे बेशुमार कोटि कोटि स्तुति। धन्यवाद तू है सच्चा जिंदा खुदा, तुझ पर ही भरोसा मेरा, तू है सच्चा जिंदा खुदा, तुझ पर ही भरोसा मेरा, सेवा पूरी करके पाऊं इनाम प्रभु ऐसा दो वरदान, सेवा पूरी करके पाऊं इनाम प्रभु ऐसा दो वरदान। धन्यवाद के साथ स्तुति गाऊंगा हे यीशु मेरे खुदा, उपकार तेरे बेशुमार कोटि कोटि स्तुति। धन्यवाद धन्यवाद के साथ स्तुति गाऊंगा हे यीशु मेरे खुदा, उपकार तेरे बेशुमार कोटि कोटि स्तुति। धन्यवाद कोटि कोटि स्तुति। धन्यवाद कोटि कोटि स्तुति। धन्यवाद। हालेलुया।
స్తుతి చేయుచున్నాము తండ్రి, సమీపముగా ఉన్నావు తండ్రి. స్తుతి చేయుచున్నాము తండ్రి, సమీపముగా ఉన్నావు తండ్రి. మా మనవులను ఆలకించుచున్నావు, మా మనవులను ఆలకించుచున్నావు, మా ప్రార్థనలకు చెవియొగ్గుచున్నావు, మా ప్రార్థనలకు చెవియొగ్గుచున్నావు. స్తుతి చేయుచున్నాము తండ్రి, సమీపముగా ఉన్నావు తండ్రి. స్తుతి చేయుచున్నాము తండ్రి, సమీపముగా ఉన్నావు తండ్రి. అరణ్యయాత్రలో ఇశ్రాయేలుకు తోడై నడిచావు నీవు, అరణ్యయాత్రలో ఇశ్రాయేలుకు తోడై నడిచావు నీవు. పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై, పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై కానానుకు చేర్చావు నీవు, కానానుకు చేర్చావు నీవు. స్తుతి చేయుచున్నాము తండ్రి, సమీపముగా ఉన్నావు తండ్రి. స్తుతి చేయుచున్నాము తండ్రి, సమీపముగా ఉన్నావు తండ్రి. నిందల పాలైన యోసేపునకు తోడై ఉన్నావు నీవు, నిందల పాలైన యోసేపునకు తోడై ఉన్నావు నీవు. అవమానమునంతా ఆనందముగా మార్చి, ఆనందముగా మార్చి అధికారమిచ్చావు నీవు, అధికారమిచ్చావు నీవు. స్తుతి చేయుచున్నాము తండ్రి, సమీపముగా ఉన్నావు తండ్రి. స్తుతి చేయుచున్నాము తండ్రి, సమీపముగా ఉన్నావు తండ్రి. సింహాల బోనులో దానియేలునకు తోడై ఉన్నావు నీవు, సింహాల బోనులో దానియేలునకు తోడై ఉన్నావు నీవు. సింహాల నోలను మోయించినావు, సింహాల నోలను మోయించినావు, సింహాసనము నీచినావు, సింహాసనము నీచినావు. స్తుతి చేయుచున్నాము తండ్రి, సమీపముగా ఉన్నావు తండ్రి. స్తుతి చేయుచున్నాము తండ్రి, సమీపముగా ఉన్నావు తండ్రి. మా మనవులను ఆలకించుచున్నావు, మా మనవులను ఆలకించుచున్నావు, మా ప్రార్థనలకు చెవియొగ్గుచున్నావు, మా ప్రార్థనలకు చెవియొగ్గుచున్నావు. స్తుతి చేయుచున్నాము తండ్రి, సమీపముగా ఉన్నావు తండ్రి. స్తుతి చేయుచున్నాము తండ్రి, సమీపముగా ఉన్నావు తండ్రి. హల్లెలూయా. కొన్ని నిమిషాలు దేవుని ఆరాధన చేస్తున్నాం. పరమం దాస్తున్నట్టు దేవుడు కోటాను కోట్ల దూతల చేతను, కెరూబుల చేతను, శలువుల చేతను, 24 పెద్దల చేతను, 4 జీవుల కాలము చేతను, పరిశుద్ధుల చేతను నిరంతరము కొనియాడబడుచున్నప్పటికీ మానవులు చేయి స్తుతి మీద ఆయన సింహాసనాసనుడు కావాలని ఆశపడుతుండగా మన హృదయమార దేవుని ఆరాధన చేసుకుందాం. పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో దేవుని ఆరాధన చేసుకున్నాం. హృదయాంతరంగంలోంచి
మా జీవాఫలము దేవునికి అర్పించినట్లుగా పవిత్రమైన చేతులు ఎత్తి దేవుని ఆరాధించటం, పవిత్రమైన పెదవులతో దేవుని ఆరాధించటం మన హృదయం దేవుని ఎదుట సమర్పించుకుందాం. పాట పాడి దేవుని ఆరాధన చేస్తున్నాం. త్రియేక దేవుడా సింహాసనాసీనుడా ఆరాధించేదన్ నిన్నే కొనియాడెదన్. త్రియేక దేవుడా సింహాసనాసీనుడా ఆరాధించేదన్ నిన్నే కొనియాడెదన్. ఆరాధనా 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 స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా 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 స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. పరమును వీడి భువికే తెంచి, పరమును వీడి భువికే తెంచి నరరూపము దాల్చిన మహిమాన్వితుడా, నరరూపము దాల్చిన మహిమాన్వితుడా. ఆరాధనా 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 స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా 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 స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. బలియాగముగా పానార్పణగా, బలియాగముగా పానార్పణగా రిక్తునిగా చేసుకొనిన కరుణామయుడా, రిక్తునిగా చేసుకొనిన కరుణామయుడా. ఆరాధనా 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 స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా 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 స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. పరమును వీడి భువికే తెంచి, పరమును వీడి భువికే తెంచి నరరూపము దాల్చిన మహిమాన్వితుడా, నరరూపము దాల్చిన మహిమాన్వితుడా. ఆరాధనా 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 స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. బలియాగముగా పానార్పణగా, బలియాగముగా పానార్పణగా రిక్తునిగా చేసుకొనిన కరుణామయుడా, రిక్తునిగా చేసుకొనిన కరుణామయుడా. ఆరాధనా 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 స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా 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 ఆరాధనా
ఆరాధన త్రియేక దేవుడా సింహాసనాసీనుడా ఆరాధించేదన్ నిన్నే కొనియాడెదన్ త్రియేక దేవుడా సింహాసనాసీనుడా ఆరాధించేదన్ నిన్నే కొనియాడెదన్ ఆరాధించేదన్ నిన్నే కొనియాడెదన్ నిన్నే కొనియాడెదన్ హల్లెలూయా 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 అత్యున్నతమైన నామము కలిగిన వాడా అతి ఉన్నతమైన సింహాసనాసీనుడా అద్వితీయ నామము కలిగిన తండ్రి రోషము గల నామము కలిగిన దేవుడా పౌరుషము కలిగిన దేవుడా దహించు అగ్ని వంటి వాడా సైన్యములకు అధిపతిగా యెహోవా బల పరాక్రమము కలిగిన వాడా ప్రభావ మహాత్యములు పొందనరుడైన తండ్రి అద్వితీయ నామము కలిగిన దేవానికి స్తోత్రము కలుగునుగాక సర్వలోకనాథుడగే యెహోవా నిత్య దేవుడగే యెహోవా పరలోకపు దేవుడా చూచుచున్న దేవుడా ద్వితీయుడా నీకే స్తోత్రము కలుగునుగాక జీవము గల దేవుడా నీకే స్తోత్రము కలుగునుగాక పైనున్న ఆకాశం అందరును క్రింద ఉన్న భూమి అందరును భూమి క్రింది నీళ్ళ అందరును నీ వంటి వాడి ఎవడు ప్రభువా నీకు సాటిగా ఎవరిని పోల్చగలము నాయన నీవే అత్యున్నతమైన నామము కన్న దేవుడు అద్వితీయ నామము కన్న దేవుడు నాయన అన్ని నామముల కన్నా పై నామము కన్న తండ్రి నీ నామం హెచ్చింపబడును గాక నీ నామం స్తోత్రింపబడును గాక నీ నామం సన్నతింపబడును గాక నీ నామం మహిమపరచబడును గాక నీ నామం పరిశుద్ధపరచబడును గాక నీ నామం గాన ప్రతి గానము చేయబడును గాక నీ నామం గణపరచబడును గాక నాయన నీకే స్తుతి కలుగును గాక హల్లెలూయా హల్లెలూయా ద్వితీయ నామము కన్న తండ్రి సృష్టికర్తమైన దేవ సమస్త శరీరాత్మలకు దేవుడా సకలమైన మానవులాత్మలకు దేవుడా సమస్త శరీరాత్మలకు దేవుడా నీకే స్తోత్రము కలుగును గాక హల్లెలూయా 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 ఆకాశ సైన్యమంతా నీకు నమస్కారం చేయుచున్నది తండ్రి నీకే స్తుతి కలుగును గాక హల్లెలూయా హల్లెలూయా దూతలు కెరూబులు సెరుబులు సకల పరిశుద్ధులు 24 పెద్దలు 4 జీవుల గానముతో నిరంతరము కొనియాడబడుచున్న దైవ నీకే స్తోత్రము కలుగును గాక ఆకాశ సైన్యమంతయు పరమండలమంతా నిన్ను స్తుతించుచున్నవి నాయన నీ నామమును గాన ప్రతి గానము చేయుచు నిన్ను కొనియాడుచున్నవి తండ్రి నీకే స్తోత్రము కలుగును గాక భూమి దాని అందరి సమస్తం నిన్ను స్తుతించుచున్నవి నాయన అగ్ని ఆవిరి హిమము మంచు తుఫాను పర్వతంలో వృక్షములు పిన్నలు పెద్దలు వృద్ధులు బాలురు యవనులు కన్యలు నిన్ను స్తుతించుచున్నారు ప్రభువా భూదిగంత నివాసులు నిన్ను స్తుతించుచున్నారు తండ్రి సముద్ర ద్వీపవాసులందరూ నీ నామమును గణపరచుచున్నారు నాయన నీ నామమునకే శాశ్వతమైన మహిమ కలుగును గాక హల్లెలూయా సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు నీ నామం ఎంతో స్తుతింపదగినది ప్రభువా నీ నామం ఎంతో కీర్తింపదగినది యెహోవాను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకంలో మహోన్నతుడైన దేవుడవు తండ్రి నీకే స్తోత్రము కలుగును గాక అద్వితీయమైన నీ నామమునకే స్తోత్రము కలుగును గాక పూజింపదగిన నీ నామమునకే స్తోత్రము కలుగును గాక నీ నామము పరిశుద్ధమైనది తండ్రి నీకే స్తుతి కలుగును గాక హల్లెలూయా సముద్ర జలములు అగాధ జలములన్నీ కూడా నేను కీర్తించున్నవి నాద సత్య స్వరూపి నీ కార్యములంతా గంభీరములు నీ క్రియలంతా ఆశ్చర్యకరములు నాయన సమస్త సృష్టి నేను కొనియాడుచున్నది నేను కీర్తించుచున్నది గాన ప్రతి గానము చేయొచ్చు నీ మహిమను తెలియపరచుచున్నవి నాయన నీకే స్తోత్రము కలుగును గాక హల్లెలూయా 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 సర్వలోకనాథుడగే యెహోవా నిత్య దేవుడగే యెహోవా పరలోకపు దేవుడా చూచుచున్న దేవుడా సింహాసనాసీనుడా నీకే స్తోత్రము కలుగును గాక హల్లెలూయా 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 నీ కందృష్టి లోకమందంతటను సంచారము చేయుచున్నది నాయన నీవు చూచుచున్న దేవుడవు నాయన కన్నీటిని చూచుచున్న దేవుడవు ప్రభువా నీకు స్తోత్రము కలుగును గాక నాయన నిందలు హింసలు అవమానములు చూచుచున్న దేవా నీకే స్తోత్రము కలుగును గాక హల్లెలూయా 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 నీకే స్తోత్రము కలుగును గాక భూత వర్తమాన భవిష్యత్ కాలంలో అయ్యా నివసించిన దేవుడా నీకే స్తోత్రము నాయన నీకే స్తుతి కలుగును గాక నాయన అయ్యా వర్తమాన భూత భవిష్యత్ కాలంలో నువ్వు దేవుడవు నాయన నీకే స్తోత్రము కలుగును గాక యుగములకు పూర్వములు దేవుడు సకల యుగములకు దేవుడు నాయన నీకే స్తోత్రము కలుగును గాక రాజులకు రాజు ప్రభులకు ప్రభుడు సైన్యములకు అధిపతిగా యెహోవా నీకే స్తోత్రము కలుగును గాక రోషము గల నామము గల దేవుడు నాయన అయ్యా నీకే స్తుతి కలుగును గాక సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామమునకే శాశ్వతమైన మహిమ కలుగును గాక నాయన నీకే స్తోత్రము కలుగును గాక నీవే అద్వితీయుడైన దేవుడు నాయన అద్వితీయుడైన
అయిన దేవుడు, ఆది సంభూతుడైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, అల్భావం ఏగైన తండ్రి, అగ్ని జ్వాలల వంటి కనులు, అపరంచిని కోరిన పాదము గల దేవుని కుమారుడా, నీకు స్తోత్రము కలుగును గాక నాయనా. మొదటివాడు కడపటివాడు మృతుడవైతివి గాని ఇదిగో యుగయుగములు జీవించు వాడవు తండ్రి, నీకు స్తుతి కలుగును గాక. మరణము యొక్క పాతాళ లోకము యొక్క తాలపు చెవులు కలిగిన అధికారం గల యేసుక్రీస్తు ప్రభువా, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువా, అభిషేకుడా, నీకే స్తోత్రము కలుగును గాక. దావీదు తాలపు చెవిని కలిగిన వాడ, అధికారము కలిగిన దేవ, అద్వితీయుడా, నీకే స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. శాశ్వతమైన నామమునకే స్తోత్రము కలుగును గాక. జ్ఞాపకార్థమైన నామమునకే స్తోత్రము కలుగును గాక నాయన, నీకే స్తుతి కలుగును గాక. వధింపబడిన దేవుని గొర్రె పిల్ల, మా రక్షణకై నీకే స్తోత్రము కలుగును గాక. వధింపబడిన దేవుని గొర్రె పిల్ల, జ్ఞానమును, శక్తియు, మహిమయు, ఐశ్వర్యమును, అధికారమును, ఆధిపత్యమును యుగములకు పూర్వం సకల యుగములకు యుగాంత దినము వరకు నీకే చెందును గాక. యుగములకు పూర్వం దేవుడు, సకల యుగములకు దేవుడు, యుగాంత దినము వరకు నువ్వు దేవుడు నాయన. దేవతలకు దేవుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడు, సైన్యములకు అధిపతి అయిన దేవ, నీకే స్తోత్రము కలుగును గాక. నీ నామం ఎంత ఘనమైనది నాయన, నీ నామం ఎంత శాశ్వతమైనది ప్రభువా, నీకే స్తోత్రము కలుగును గాక. అడోన్నై యెహోవా, ఎల్ గిబ్బోర్, ఎల్ కనాయల్ బలాం, ఎల్ హాయిలై, నీకే స్తోత్రము కలుగును గాక. ఎల్ ఎలోహి ఇశ్రాయేలు, నీ నామము ఘనమైనది నాయన, నీకే శాశ్వతమైన మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సింహాసనాసీనుడైన వానికి నిరంతరము స్తోత్రము కలుగును గాక. గొర్రె పిల్లకు నిత్యము స్తోత్రము కలుగును గాక. ఎన్నెట్టెన్నటికి నీ నామము పరిశుద్ధమైనది నాయన. సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామమునకే శాశ్వతమైన మహిమ కలుగును గాక. యెహోవా మా ప్రభువా, ఆకాశమును నీ మహిమను కనుపరచువాడా, భూమి అంతటా నీ నామము ఎంత ప్రభావము కలిగింది నాయన. ప్రభావం మహాత్యములు పొందనరుడవైన తండ్రి, నీకే స్తోత్రము కలుగును గాక. బలశూరుడా, మహాశూరుడకు దేవుడు నాయన, నీకే స్తోత్రము కలుగును గాక. ధవలవరుడా, రత్నవరుడా, 10,000లో అతి సుందరుడా, అతి కాంక్షణీయుడా, నీకే స్తోత్రము కలుగును గాక నాయన. అద్వితీయ నామము కన్నా తండ్రి, నీకే స్తుతి కలుగును గాక. అయ్యా, నీకు స్తోత్రము కలుగును గాక. సాగిలపడి నిన్ను ఆరాధించుచున్నాము నాయన, మా తలలు వంచి నిన్ను ఆరాధించుచున్నాము ప్రభువా, నీకే స్తోత్రము కలుగును గాక. ప్రభువా, మహాపరిశుద్ధుడైన దేవుడు, మహోన్నతమైన స్థలంలో, పరిశుద్ధమైన స్థలంలో నివసించుచున్న దేవ, మా జీవాధిపతి, నీకే స్తోత్రము కలుగును గాక. చేతులెత్తి నిన్ను ఆరాధించుచున్నాము, నీకు నమస్కారము చేయొచ్చు, సాగిలపడుచు నిన్ను ఆరాధించుచున్నాము నాయన, నీకే స్తోత్రం. చప్పట్లు కొట్టి నిన్ను ఆరాధించుచున్నాము నాయన, పూర్ణ హృదయముతో నిన్ను ఆరాధించుచున్నాము నాయన. మా స్థుతికి పాత్రుడు, మా స్థుతికి కారణభూతులకు దేవ, నిత్య దేవుడా, నీకే స్తోత్రము కలుగును గాక. హెబ్రీల దేవుడనే యెహోవా, నీకే స్తోత్రము కలుగును గాక. ఏలియా యొక్క దేవుడనే యెహోవా, నీకే స్తోత్రము కలుగును గాక. నీ నామం బలమైనది నాయన, నీ నామం ఘనమైనది తండ్రి, నీ నామం శాశ్వతమైనది ప్రభువా, నీకే స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా. నీ నామం మహోన్నతమైనది నాయన, నిరంతరం నీ ఘనమైన నామమునకే శాశ్వతమైన మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసుని సన్నిధిలో ఆరాధించెదను, యేసుని సన్నిధిలో ఆరాధించెదను, యేసుని సన్నిధిలో ఆరాధించెదము, యేసుని సన్నిధిలో ఆరాధించెదము. హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధించెదము, హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధించెదము, హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధించెదము, హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధించెదము, ఆత్మతో సత్యముతో ఆరాధించెదము,
సత్యముతో ఆరాధించెదము, ఆత్మతో సత్యముతో ఆరాధించెదము, ఆత్మతో సత్యముతో ఆరాధించెదము, చేతులను పైకెత్తి ఆరాధించెదము, చేతులను పైకెత్తి ఆరాధించెదము, చేతులను పైకెత్తి ఆరాధించెదము, చేతులను పైకెత్తి ఆరాధించెదము. హల్లెలూయా హల్లెలూయా ఆరాధించెదము, హల్లెలూయా హల్లెలూయా ఆరాధించెదము, హల్లెలూయా హల్లెలూయా ఆరాధించెదము, హల్లెలూయా హల్లెలూయా ఆరాధించెదము, ఆత్మతో సత్యముతో ఆరాధించెదను, ఆత్మతో సత్యముతో ఆరాధించెదను, 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 నిన్నే ఆరాధించెదను. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు వందనాలు తెలియపరుస్తున్నాం. దేవుడు గతించిన దినమంతా కాచి కాపాడి మరొకసారి ఉదయకాల సమయంలో ప్రభు మనల్ని దీవించి కాచి కాపాడి మీ మధ్యలోకి ఏ కాలం ద్వారా దేవుని వాక్యం వింటాన్ని దేవుడు సిద్ధపరుస్తున్నందుకే ప్రభుకే సమస్త ఘనత మహిమ చెల్లిస్తున్నాం. ప్రభు నమ్మదైన వాడు, కృపగలవాడు. ప్రభుకే ఘనత మహిమ చెల్లిస్తూ మనం ప్రార్థన చేసుకుని ఈ దినం దేవుని వర్తమానంకి వెళ్దాం. మా ప్రేమ నమ్మకల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మహాదేవ, మంచి దేవ, గొప్ప తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి స్తుతిస్తూ ప్రార్థిస్తూ మా బోధకుడా నీ వాక్యంతో నాతో అందరితో మేము మాట్లాడుచున్నాను. ఏ దినముపై మేము సిద్ధపరచుమని ప్రార్థిస్తున్నాను. నీ వాక్యం శక్తిలదై బలములదై ప్రాణాత్మల నుంచి బించున్నప్పుడు దూరుచుని ఆత్మకార్యం జరిగించినట్లుగా ప్రభా నీ కృప చూపండి, దయ చూపండి. మా బోధకుడు మాతో ఉండి యోబు జీవితం ద్వారా నాకు జీవితంలో తల్లి అనేక సత్యాలు నేర్చుకుని నీ యందు మేము బలపడి నీ రాకడకు సిద్ధపించబట్టకు, నీ శోధన కాలం తప్పించబట్టకు, శోధనలు జయించుటకు, శోధనలు ఎదుర్కోవడానికి కావాల్సిన శక్తిని, సామర్థ్యతను నీ కృపను మాకు దయచేయండి. మా శక్తి చేత కాదు, బలము చేత కాదు ప్రభా, నీ ఆత్మ చేత ప్రభా నీ కార్యములు జరిగించి నీ కృప చూపును ప్రార్థిస్తున్నాను. ప్రభా నువ్వు నమ్మదైన దేవుడు, కృపల దేవుడు, ఎంతైనా ప్రేమల దేవుడు. నీ దయా కృప కనికలను బట్టి అయ్యా ఉదయ కాలం మరొకసారి తండ్రి అబ్బని మొరపెట్టుకు మెరిచినట్టు విశ్వాస ఉద్యోగమైన దినాలను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా నీ సందులో తండ్రి అయినా మమ్మల్ని సిద్ధపరచండి, మా మనసును సిద్ధపరిచి ఈ వాక్యం ప్రతి హృదయాన్ని తాకును గాక, ప్రతి హృదయంలో తండ్రి నిలుకొలుపును దయచేయబడు గాక. నీ వాక్యం పరిశుద్ధమై ప్రతి ఆత్మ ప్రాణములను నిబంధించడం దూరుచు నీ పోలికలోనికి నీ సమరూపంగా వారికి మనం సిద్ధపరచమని, మేము ఎక్కడ తప్పిపోతున్నామని మేమందరం కూడా సరి చేసుకోవటానికి, దిద్దుబాటు చేసుకోవటానికి
మమ్మల్ని విని వాక్యం వెలుగులో పరీక్షించుకోవటానికి నాయన సిద్ధపరచు. మేము తగ్గించుకొని నీ నామని ఎత్తించుటకు సాయించండి. శక్తి, మహిమ, ఘనత, ప్రభావం మీకే ఆరోపిస్తున్నాం. సర్వశక్తుల దేవుడుగా, సర్వాధికారి దేవుడుగా, కృపల దేవుడుగా, మహిమల దేవుడుగా నేను ఆరాధిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంతవరకు పాటల ద్వారా ఆరాధన మీరు మహిమ పొంది కుదనాలు వాక్యం ద్వారా ప్రతి బిడ్డను దర్శించండి. ప్రతి ఒక్కరిని ప్రభా సిద్ధపరిచి ఆయా తండ్రి ఆయా ప్రాంతాల్లో, ఆయా దేశాల్లో, దూర ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కరు ఈ యొక్క ప్రభా ఆన్లైన్ ద్వారా వింటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని, ఈ స్థలంలో మోకరించిన బిడ్డ జ్ఞాపకం చేసుకుని నన్ను వాళ్ళందరినీ మీ చేతికి అప్పగించుకుంటూ, చిన్నల్ని పెద్దల్ని ప్రతి ఒక్కరిని మమ్మల్ని తగ్గినాయన మీ చేతి సమర్పించుకోండి. స్థితి, ఘనత, మహిమ, ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ, ఘనత చెల్లిస్తూ ఈ ఉదయకాల సమయంలో ప్రభు మన సజీవులకు నుంచి కాచి కాపాడి ఇచ్చిన తరుణాన్ని బట్టి, కృపను బట్టి మరొకసారి ప్రభుకి సమస్త ఘనత, మహిమ, ప్రభావం చెల్లిస్తున్నాం. మన దేవుడు కృపల దేవుడు, మంచి దేవుడు, నమ్మదైన దేవుడు. ఆయనకి స్థితి, ఘనత, మహిమ చెల్లించుకుంటూ మరలా మనం దేవుని వాక్యం నుంచి యోబు గ్రంథం 27వ అధ్యాయం, బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 27 verse 6 అందరిగా చదువుకుందాం. అందరూ చేయండి దయచేసి. యోబు గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనం. నా నీతిని విడవక గట్టిగా పట్టుకున్నాను, నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము నన్ను నిందింపదు. దేవునికి మహిమ చెల్లిస్తూ యోబు జీవితంలో ఎందుకు యోబు మరి దేవుని నీతిని గట్టిగా పట్టుకోనుకున్నాడు, కొన్ని విషయాలైనా మన యొక్క ఆత్మీయ జీవితంలో నేర్చుకున్నాం. నీతి ద్వారానే సాతాన్ని ఎదిరించి సాతాను పైన, శోధనల పైన జయమొందినట్టుగా యోబు జీవితంలో మనం హెచ్చరించబడ్డా. ఇదినో మరలా కొన్ని విషయాలు లోతుగా మనం ధ్యానం చేసుకుందాం. నీతిని ఎందుకు ఆధారంగా చేసుకున్నాడు, నీతిని ఎందుకు గట్టిగా పట్టుకున్నాడు, దేవుని దృష్టిలో ఎందుకు నీతిమంతుడిగా తను జీవించడానికి ఇష్టపడ్డాడు అని చూసినట్టయితే, దేవుని యొక్క నీతిని కలిగి ఉంట ద్వారానే మనం విధేయతను కలిగి ఉంటామని మనం నేర్చుకున్నాం. రోమి రాష్ట్ర పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాల్లో అవిధేయత అనేది అనీతిని తీసుకొస్తుంది. కానీ దేవుని దృష్టిలో విధేయత కలిగి ఉంట ద్వారా, దేవునికి లోబట్ట ద్వారా దేవుని నీతిని నెరవేర్చే వారంగా ఉంటాం. హితోపదేశకాండం 6వ అధ్యాయం 25వ వచనంలో సమస్త ఆజ్ఞలన్నిటినీ ఎవరైతే గైకొని నెరవేర్చే వారు ఉంటారో వారే దేవుని నీతిని కలిగి ఉంటారు. వారికి దేవుడు నీతిని అనుగ్రహిస్తాడు. దేవుని నీతి మన జీవితాల్లో ఎందుకు అవసరం అనగా, మన దేవుడు, మన సృష్టించిన దేవుడు, మన మరలు ఆలకిస్తున్న దేవుడు నీతిమంతుడైనాడు. ఆయనే మనకు నీతి అయినాడు. రోమి రాష్ట్ర పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు మనకు నీతి అయినాడు. ఆయన నమ్ము వారందరికీ, ఆయన విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుడు నీతి అయి ఉన్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. కనుక దేవుని నీతిని మనము ఎలాగా కలిగి ఉంటే, మన ఆత్మీయ జీవితంలో ఎలాంటి నీతిని కలిగి ఉంటే అనుదినము, ప్రతిరోజు, ప్రతిదినం మన ఆత్మీయ జీవితంలో ప్రభు సన్నిధిలో నిందారహితంగా జీవించగలుగుతాం. మన ప్రవర్తన అంతటి మీద దేవుని యొక్క నామాన్ని మహింపరిచే బిడ్డగా ఉండగలుగుతాం. దేవుని నీతిని సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడాలి. దేవుని నీతిని కలిగి ఉండటానికి మనము దేవుని వెతకాలి. కనుక యేసు ప్రభువారు కూడా చెప్పాడు. ఏమన్నాడంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో నా రాజ్యమును, నా నీతిని వెతకుడి అన్నాడు. కనుక దేవుడు కూడా నీతినే కోరుకుంటున్నాడు. కనుక తను జీవించిన దినాల్లో ఆయన నీతిని వెతుకుడి అని జ్ఞాపకం చేశాడు. అప్పుడు అవన్నీ చింతలో, వేదనలో, బాధలలో, దుఃఖములో, కష్టాల్లో, కన్నీరులో, ప్రతి సమస్యలలో దేవుని నీతిని వెతకండి. అనగా దేవుని వెతుకుటయే నీతిని వెతుకుట. కనుక ప్రతిదినం, ప్రతిరోజు మనము దేవుని నీతిని వెతికే వారంగా మనం హృదయాన్ని, మనసును సిద్ధపరచుకోవాలి. అయితే ఇక్కడ సాతాను మనుషులందరినీ నిజమైనటువంటి క్రీస్తు యేసునందరి నీతిని సంపాదించుకుని లేకుండా భక్తి అనే ముసుగులో, మరి ఆత్మీయ జీవితంలో సాతానుడు అనేక రకాల నీతిని మనసులోనికి, హృదయాలలోనికి, సంఘంలోనికి, తలంపులో తీసుకొచ్చి మనుషుల్ని మరి వేరే మార్గంలోకి, వక్ర మార్గం నడిపిస్తున్నాడు. ఇక్కడ మనం నేర్చుకోవాలి సత్యం ఇది. సరైన నీతి అనగా దేవుని నీతి. అలా ఈ దేవుని నీతిని మనము వెతకి వెంటాడి సంపాదించుకోవాలంటే
ప్రత్యేకంగా ఏ నీతిని మనం విడిచిపెడితే, ఏ నీతిని మనము మరి తృణీకరిస్తే దేవుని నీతిని కలిగి ఉండగలుగుతాం. ఇదేనా ఒక 4 లేక 5 రకాల నీతిని గురించి మనం నేర్చుకుందాం. లోకములో అనేక మంది దేవుని పిల్లలుగా ఉన్నారు, సంఘములో, సమాజంలో, కుటుంబాలలో, కానీ సరైన నీతి ఏంటో తెలియటం లేదు. స్వచ్ఛమైన నీతి, దేవుని నీతి ఎలా సంపాదించుకోవాలో అవగాహన లేకుంటున్నారు. ఎందుకనగా గుడికి వెళ్తున్నాను, బైబిల్ చదువుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, పాటలు పాడుతున్నాను, దేవుని నీతిని కలిగి ఉన్నాను, రక్షించబడాలనుకుంటున్నాను. అది కాదు. దేవుని నీతి సంపాదించుకోవాలి అంటే ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి. ప్రత్యేకంగా దేవుని నీతిని మనం కలిగి ఉండాలంటే మొట్టమొదటిగా వేషధారణ, లోక సంబంధమైన నీతి మనం విడిచిపెట్టాలి. అదేంటంటే ధర్మశాస్త్ర సంబంధమైన నీతిని మనము విడిచిపెట్టాలి. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి ఏమిటంటే ప్రత్యేక రీతిలో మరి లూకాసు వార్త 18వ అధ్యాయంలో యేసు ప్రభువు చెప్పాడు, లూక్ చాప్టర్ 18, అది పరిసయ్యుల నీతి. కనుక ఆజ్ఞలు గైకుంటలో 10 ఆజ్ఞలు నెరవేరిస్తే నేను ధర్మశాస్త్ర నీతిని సంపాదించుకుంటా. ఇక్కడ మరొక నీతిని మనం చూస్తున్నాం, పరిసయ్యుల నీతి. ఇదేమిటి? లూకాసు వార్త 18వ అధ్యాయం 9-10 వచనాలు మనం చూసినట్టయితే 2 వ్యక్తులు ఉంటారు. ఒకడు పరిసయ్యుడు, ఇంకొక వ్యక్తి సుంకరి. తామే నీతిమంతులం అనుకొని నమ్ముకొని ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి నిలబడి, దేవా చోరును అన్యాయస్తులను ఉన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. చూడండి ఏం చేస్తట, ఇది పరిసయ్యుల నీతి. వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నా, సంపాదన అంతట్లో నేను 10వ వంతు ఇచ్చున్నాను అని తన్ను తాను పొగుడుకుంటూ ఆ సుంకరి విషయంలో చూస్తూ వారిలాగా నేను లేను. పరిసయ్య నీతి అనగా సెల్ఫ్ రైచియస్నెస్, స్వనీతి. తన్ను తాను గొప్పగా దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో నేనే నీతిమంతుని, ఇంకా వేరే వాళ్ళు పనికివారు, వాళ్ళు ఎద్దులు, అది నీతే లేదు, నీతి అంటే తెలియదు అని చెప్పేసి తమ్మును తాము పొగుడుకునేవారు, తమ్ము తామును దేవుని దృష్టిలో మెప్పింపజేసుకోవాలని ప్రయత్నింపజేసేవారు. ఈనాడు సంఘాల్లో, కుటుంబాల్లో మనం చూస్తున్న ఇలాంటి నీతిని కలిగి ఉండేవారు. ఇది కాదు, ఇంకొక నీతి ఉంది. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసు ప్రభువు చెప్పాడు, శాస్త్ర నీతి, పరిసయ్యుల నీతి కంటే, శాస్త్ర నీతి కంటే మీ నీతి అధికం కావాలన్నాడు. కనుక ఈ నీతిని మనం సంపాదించుకోవాలి. దేవుడు చెప్పినటువంటి 20వ వచనం, మాథ్యూ చాప్టర్ 5:20, శాస్త్ర నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కానియెడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో చెప్పుచున్నాను. ఎంత దినాల్లో, కడవరి దినాల్లో శాస్త్ర నీతి అనగా ఇలాంటిది. మళ్ళా వాళ్ళ నీతి ఎలా ఉంటుంది అనగా, శాస్త్రులు ఎలాగా వారు నీతిమంతులని తమను తామును గొప్పలు చెప్పుకుంటారో మత్తయి సువార్త 23వ అధ్యాయం 13-14 వచనాలు చూసినట్టయితే ఇక్కడ శాస్త్ర నీతి, పరిసయ్యుల నీతి చాలా గొప్ప కనపడుతుంది. ముయిదులు ప్రవేశింపరు. అది అలాంటి వారు అనగా 15వ వచనంలో పై భాగం చూద్దాం. వేషధారణతో కూడిన వారు శాస్త్రనీతి, హిపోక్రసీ. అక్కడేమో సెల్ఫ్ రైచియస్నెస్ పరిశీలన, ఇది శాస్త్రుది వేషధారణతో కూడిన నీతి. పైకి మాత్రమే అనగా కొంచెం డీప్గా వెళ్తాం. ఇక్కడ ఏం చేస్తారట వీళ్ళు పరిచయలు? శాస్త్రనీతి ఏంటంటే, శాస్త్రనీతి ఇంకెలా ఉంటుందంటే 20వ వచనంలో పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయాలు అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టేవారు. అంత మాత్రమే కాదు, వాటిని మానక వీటిని చేయవచ్చును. అందులైన మార్గదర్శకులారా, దోమ లేకున్నట్టు ఉడయగట్టి ఒంటెను మృంగేవారు ఈ నీతి కలిగిన వారు. ఇంకా గట్టిగా చెప్పాడు 27వ వచనంలో, పైకి మాత్రమే మీరు సున్నము కొట్టిన సమాధులు పోని ఉన్నారు.
ఈ నీతి వలన మనం దేవుని రాజ్యం సంపాదించుకోలేదు. కానీ యోబు తన జీవితంలో తన యొక్క స్నేహితులు ఇలాంటి నీతిని కలిగి ఉన్నారు. ఆ ముగ్గురు స్నేహితులు మాత్రం ఇలాంటి నీతిని కలిగి ఉండి యోబుని ఎంతగానో విమర్శిస్తున్నారు. మరి ఎంత ఘోరమైన పాపం చేశావు, ఎంత దేవునికి విరోధమైన దూషణలు చేసి ఉంటావు, కనుక నిన్ను ఆయన ఇంత భయంకర శిక్ష గురి చేశాడు కాబట్టే అని తామే నీతిమంతులం అనుకుని యోబుని విమర్శిస్తున్నారు. శాస్త్రంలో పరిచే నీతిలో తాము నీతిమంతులు అనుకునేవారు, తమను తాము కొడుకునేవారు. మేము పుట్టుకతోనే క్రైస్తవులం, మేమంతా మాకంతా తెలుసు, మేమే గొప్ప అని గొప్పలు చెప్పుకునేవారు. కాబట్టి ఇక్కడ వారు అన్నాడు దేశప్రభు వారు, వీరు ఎలాంటి వారిని 20వ వచనంలో పరిశీలన గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేరు గాని లోపల దోపుతోను అజితేంద్రియముతోను నిండినవారు. ఓ గుడ్డి పరిచయుడా, గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధినట్టు ముందు వాటి లోపల శుద్ధి, అంతఃకరణ శుద్ధి లేని వారు పరిచయులు శాస్త్రనీతి. అయితే ఈ నీతి కాకుండా వీరి నీతి కంటే మనం కలిగి ఉన్నటువంటి నీతి అధికం కావాలి. ఎలా దేవుని దృష్టిలో మన నీతి అధికమవుతుందయ్యా అంటే దేవుని బిడ్డలముగా కంప్లీట్ సరెండర్, దేవునికి సంపూర్ణ విధేయతను, దేవుని వాక్యానికి, దేవుని నామానికి భయము కలిగి విధేయత కలిగి జీవించటయే సంపూర్ణముగా దేవుని దృష్టిలో మనము దేవుని నీతిని సంపాదించుకుంటాం. కనుక యోబు మనం నిన్న చూసాం, 7 రకాల ప్రజలు యోబుని నిందించిన, అవమానపరిచిన, విడిచిపెట్టిన, త్రోసివేసిన, తృణీకరించిన, మరి ఎన్నో రకాలుగా బాధించినా కూడా నేను మరణమగునంత వరకు ఆయనను చంపినా నేను దేవుని నీతిని విడవక గట్టిగా పట్టుకుంటున్నాడు. కనుక మనం కొంచెం పౌలు జీవితంలో కూడా దేవుని నీతిని సంపాదించుకుంటూ ఇంకేం చేశాడు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం. పౌలు భక్తుడు కూడా పరిసయ్యుడి యొక్క జాతుల నుంచి వచ్చినవాడు, కానీ ఆయన దేవుని నీతిని సంపాదించుకున్న నిమిత్తము ప్రత్యేకంగా మరి ఏం కలిగి ఉన్నాడంటే 7, 8, 9 వచనాలు. ఫిలిప్పియన్స్ చాప్టర్ 3 verse 7 and 8 and 9. తనకు ఏవేమి లాభకరములైనాయో క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకున్నాను, నిశ్చయముగా చూడండి, అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టంగించుకున్నాడు. లాభకరమైన వాటిని నష్టంగించుకున్నాడు. మరి ఏవేవైతే తనకి ఇష్టమైనవో, తనకి గొప్పలైనవో వాటన్నిటి గురించి ఆయన ఒక తీర్మానం చేసుకుంటున్నాడు. ఏమనంటే చదవండి, చూడు, క్రీస్తుని సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక, చూడండి, క్రీస్తు నందలి విశ్వాస మూలమైన అది ఈ నీతి కొరకు మనం ప్రయాసపడాలి. విశ్వాసము, క్రీస్తు నందలి విశ్వాసం, ఈ నీతిని సంపాదించుకోవాలంటే సమస్త మురికిగాను, పెంటగాను, నష్టంగాను, సమస్త విషయాలలో గుర్తుంచుకోండి. కొన్ని విషయాలు మనకు నచ్చని విషయాల్లో వాటిని మనం విడిచిపెడతాం, అసహించుకుంటాం. కానీ నీకు లాభకరమైనవి, నీకు ఇష్టమైనవి, నువ్వు కోరుకునేవి, దేవుని దృష్టిలో అవిధేయమైనటువంటి అసహ్యమైన వాటి ఇష్టం కలిగి ఉంటే ఇప్పుడే వాటిని క్రీస్తుని సంపాదించుకునే నీతి కోసం. ఎందుకు క్రీస్తు యేసు యొక్క నీతిని సంపాదించుకోవాలంటే క్రీస్తు యేసునందలి నీతి మాత్రమే మన జీవితాలు నిత్యత్వానికి, పరలోకానికి, దేవుని రాజ్యాన్ని సిద్ధపరుస్తుంది. కనుక మనము మన యొక్క నీతిని గురించి దేవుని ఎదుట మనం చెప్పుకోవాలని ప్రయత్నం చేస్తే మానవుని యొక్క నీతి ఎలాంటిదో తెలుసా? యెషయా గ్రంథంలో మనకందరికీ తెలిసినటువంటి వాక్యమే అది. మరి భూ సంబంధమైన నీతి, మనుషుల యొక్క నీతి మరి మురికి గుడ్డల లాంటిది అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు యెషయా ప్రవక్త. యెషయా గ్రంథం 64:6 వచనం. ఐసాయా చాప్టర్ 64:6. మేమందరం అపవిత్రుల వంటి వారమైతే మా నీతి క్రియలన్నీ ప్రభువా నీ దృష్టిలో మురికి గుడ్డలు లాంటి. మనుషుల యొక్క నీతి, ధర్మశాస్త్ర సంబంధమైన నీతి, పరిశీల నీతి, శాస్త్ర నీతి ఇది కాదు, క్రీస్తు యేసునందలి నీతే యోబు గట్టిగా పట్టుకున్నాడు. ఆ నీతిని సంపాదించుకోవడానికి అన్ని విషయాల్లో ఈ నీతిని మనం ఆదివారం మాత్రమే, గుడిలో ఉన్నంతసేపు మాత్రమే కనబరచడం కాదండి. 106వ కీర్తన 3వ వచనంలో దావీదు అంటాడు, ఎల్ల వేళలా నీతిని అనుసరించాలి.
ఎల్లవేళలా నీతిని ప్రేమించాలి. నీతిని దేవుని ఎదుట మనం కనపరుచుకున్నప్పుడు ప్రభు సన్నిధిలో, ప్రభు దృష్టిలో దేవుడు మనల్ని దీవించి ఆశించువాడైనాడు. కనుక ప్రతిదినము, ప్రతిరోజు మనం దేవుని నీతిని కలిగిన వారంగా ఉండాలి. అంటే ఆయన నీతిని ప్రేమించే వారంగా, నీతిని కోరుకునే వారంగా, నీతిని సంపాదించుకునే వారిగా. నీవు ఎక్కడ పనిచేస్తున్నావు, ఏ స్థితిలో ఉన్నా, ఏ కుటుంబంలో ఉన్నా, ప్రభుని నీతిని సంపాదించుకోవటానికి సమస్తమును లోక సంబంధమైన దురాశలని, లోక సంబంధమైన ఇచ్చలను, కోరికలని, నీ ఆలోచనని, నీ సొంత ఇష్టాలని ప్రభు సన్నిధిలో మరి వాటిని అసహించుకోవాలి, సిలువేయాలి వాటిని. అందునిమిత్తము నీ దేహాన్ని, నీ ప్రాణాన్ని, నీ ఆత్మని దేవునికి అప్పగించాలి. రోమిల పత్రిక 6వ అధ్యాయములో 11 నుంచి మనం 13 చూసినట్లయితే, ఈ లోక సంబంధమైన శరీర దురాశలకు లోపడినట్లుగా చావునకు లోనైనటువంటి ఈ దేహము విషయంలో మనం ఎంత మాత్రము కూడా పాప విషయము లక్ష్య పెట్టక, పాపమును ఏం చేయమన్నాడు చదవ. ఇప్పుడు 12వ వచనం, రోమన్ చాప్టర్ 6 verse 11 to 13. 12వ వచనం మాత్రం చూద్దాం. మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే, ఇది మీకు మీరే డిసైడ్ చేసుకోవాలి. మిమ్మును మీరే ప్రభు సన్నిధిలో మీ దేహాన్ని పవిత్రతకి, పరిశుద్ధతకి, నీతికి, ప్రతిష్ఠ జీవితం కలిగి, ఇది నేను చూడకూడదు, ఇది మాట్లాడకూడదు, అక్కడ నేను వెళ్ళకూడదు, అది చేయకూడదు, ఇది దేవునికి విరోధమైనది, దేవుని దృష్టికి అసహ్యమైనది, దేవుని నామానికి అపవిత్రపరిచేది, ఈ దేవుని నీతిని కాక నేను స్వనీతిని, లోకసమైన నీతిని కోసం, మనుషులు సంతోషపెట్ట కోసం. శాస్త్రం అయితే, పరిశీలన అయితే ఏంటంటే మనుషులు సంతోషపెట్టడానికి, మనుషులు ఎదుగుతానికి, గొప్పవారు అనిపించుకోవటానికే వాళ్ళు ఏం చేస్తున్నారు? సోపులోను, పుదీనాలోను, చిన్న చిన్న విషయాల్లో కూడా పదవంతిస్తున్నారు. అంటే చిన్న చిన్న విషయాల్లో మనుషుల ఎదుట తమను తామును గొప్పవాళ్ళం, అన్నింటిలో పర్ఫెక్ట్ గా ఉన్నామని తమను తాము మనుషుల ఎదుట నీతిమంతులు అనిపించుకోవటానికి చేసే కార్యాలు. కానీ అసలు ఏంటి? దేవుని ప్రేమించే విషయంలో, న్యాయమును, కనికరమును చూపించే విషయంలో ప్రక్కబెట్టేశారు, వాటిని మానేశారు. వీటిని చేస్తుంది అన్నాడు యేసు ప్రభువు. కనుకనే వీరు పైకి భక్తి గలవారుగా నటిస్తున్నారు, యాక్టింగ్ చేస్తున్నారు. అందుకనే వేషధారులారా, సున్నం కొట్టే సమాధులు పోలి ఉన్న వాళ్ళారా, మీరు మొదట లోపట పవిత్రపరచుకోండి. పైన భక్తి చేయటం అంటే ఏమిటంటే శాస్త్రుల పరిశీలన నీతి కలిగిన వారు, నామకార్థ క్రైస్తవ జీవితం. దయచేసి ఈ మాట అంటున్నందుకు మీరేం బాధపడదు. ఎందుకనగా పేరుకు మాత్రమే క్రైస్తవ జీవితం. దేవుని ఆత్మీయ విషయాల్లో తమను తామును ప్రభుకు ప్రతిష్ఠించుకోవాలన్నా, ప్రభు దృష్టికి మరి ఏదైతే వారు లోకసమైనటువంటి మెప్పు కోసం, ఘనత కోసం ఇవి విడిచిపెట్టాలంటే, మేము సంఘంలో, సమాజంలో అందరము చిన్న చూపు చూస్తారేమో, లేకపోతే మమ్మల్ని మేము తగ్గించుకుంటే, అందరితో పాటు మేము సమానంగా నిలిచబెడితే మా స్టేటస్ ఏమైపోద్దో, మా పరువు ఏమైపోద్దో, మేము ఇంత గొప్ప వాళ్ళం కదా, మా ఉద్యోగంలో మాకు ఎంత పేరుంది, మమ్మల్ని చూసి ఎంతమంది భయపడతారు, అవన్నీ పక్కన పెట్టండి. ప్రభు కంటే గొప్ప వాళ్ళం మనం, ప్రభు కంటే శ్రేష్ఠుల మనం. ఆయనే తను తాను తగ్గించుకొని శిష్యుల పాదాలు కడటానికి కూడా వెనకాడలేదు. సర్వశక్తుల దేవుడు, సజీవుడైన దేవుడు, సృష్టి అంతటిని ఒక మాటతో సృష్టించిన సర్వాధికారముల దేవుడు పనికి మానవుని ఎంతగా ప్రేమించి నిన్ను, నన్ను, శిష్యుల పాదాలు, నేను మిమ్మల్ని కడగనీయడలా మీకు నాకు పాలు పంపులు ఉండవని అన్నాడు. అవునండి, ప్రభువు మన కోసం దాసుని స్వరూపం ధరించుకొని, రిక్తునిగా చేసుకొని, మన నీతిమంతుల చేయటకు, ఆయన నీతిని మనకు వస్త్రముగా ధరింపచేయటానికి ఆయన ఎంతగా అంటే భూమి ఆకాశములకు సృష్టికర్తన సజీవుడైన దేవుడు మన నిమిత్తము దీనుడుగాను, దరిద్రుడుగాను, మరి ఏమీ లేనటువంటి వారిగా, అందరి చేత విసర్జించబడిన వారిగా. అందుకోసమే యోబు తన జీవితంలో ఎవరు ఏమన్నా, ఎన్ని రకాల అవహేళనలు వచ్చినా, తను ఎంతమంది బాధించినా, దూషించినా, దేవుని నీతిని సంపాదించుకుంట చేతనే నేను దేవునికి ఇష్టడికి కాగలను, దేవుని రాజ్యాన్ని పొందగలను, దేవునిచ్చే పరలోక బహుమానం పొందగలను. ఈ శ్రమలు ఏ పాటివి? ఈ లోకం యొక్క మనుషుల యొక్క మాటలు
బట్టి భయపడక, దిగులు పడక, దూషణలకు ఎంత మాత్రం కూడా అధైర్యపడక, కురింగిపోక, దేవుడిచ్చే నీతిని సంపాదించుకుంటకై, ఆ రాజ్యమును సంపాదించుకుంటకై, తన దేహము ఏ విధమైన రోగముల చేత, వేదనల చేత ఉన్నప్పటికీ దాన్ని లెక్క చేయక శరీరాన్ని, దేహాన్ని, ప్రాణాన్ని ప్రేమించలేదండి. లోకాన్ని, లోకమున్న వాటిని, మనుషుల మాటల్ని, లోకసమైన వాటిని ప్రేమించేవారు దేవుని నీతిని ప్రేమించలేరు, దేవుని నీతిని సంపాదించుకోలేరు. కనుక సొలొమోను మహారాజు సామెతల గ్రంథం 15:6 నీతిని ప్రేమించువారని ఆయన ప్రేమించువాడైనాడు, నీతిని జరిగించువారని ఆయన ఎప్పుడు జ్ఞాపకం చేసుకునేవాడు. చదవని ఏమంటున్నాడు ఇక్కడ సామెతలు 15:9, భక్తిముల మార్గము యెహోవాకు హేయము, నీతిని అనుసరించువానని. చూసారా, ఆయన ప్రేమిస్తాడు. నువ్వు దేవుని చేత ప్రేమించబడాలి. నీ కుటుంబం, నీవు, నీ పిల్లలు దేవుని ప్రేమలో నిలిచి ఉండాలి. దేవుని ప్రేమ అన్నిటికంటే గొప్పది. దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడు. ఆయన ప్రేమ చేతిని మనం రక్షించబడ్డాం. ఆయన మనల్ని ప్రేమించబట్టే మనం బ్రతికున్నాం. దేవుడు మనల్ని ప్రేమించబట్టే ఇప్పటి వరకు నీకు, నీ కుటుంబానికి ఏ కరోనా కానీ, ఏ వ్యాధి కానీ, ఏది కూడా సోకలేకుండా దేవుడు కాపాడుతున్నాడు. ఎందుకంటే తెలుసా, నీతిని అనుసరించువాడిని, నీతిమంతులకి ఏ ఆపద రానేడట దేవుడు. నీతిమంతులకి ఆపద రాని, ఒకవేళ ఆపద వచ్చినను తప్పించుతాడు దేవుడు. సామెతలు 2:13 పెదవుల ఉన్న దోషం అపాయకరము ఉరి, నీతిమంతుడు ఆపదలను తప్పించుకును. సామెతలు 10:2 అంటున్నాడు, నీతి మరణం నుండి రక్షిస్తుంది. చూసారా, నీతి ఏం తప్పిస్తుందట? మరణము నుండి, ఆపద నుండి, కీడు నుండి, సమస్య నుండి, కష్టాల నుండి అన్నిటిని తప్పించి రక్షిస్తుంది. కనుకనే నా దేవుడు తప్పక రక్షించి నన్ను కాపాడి సంరక్షిస్తాడు. ఎందుకంటే నీతిమంతులకు ఆయనే సంరక్షకుడు. కనుకనే దావీదు, మరి యోబు వారి జీవితాల్లో సొలొమోను మహారాజు చెప్పిన మాటలు నీతిని విడవకుండా గట్టిగా పట్టుకున్నారు. ఎంత దినాలు శోధన కాలంలో మనం కూడా సంపాదించుకోవాల్సింది డబ్బుని కాదు, పేరుని కాదు, గొప్పతనాన్ని కాదు, ఈ లోక సమయం ధనగణతలు కాదు. అవి వద్దంటం లేదు. ఫస్ట్ ప్రయారిటీ గోస్ టు గాడ్. దేవునికి ఏంటి ప్రాధాన్యత, మొదటి స్థానం దేవునికి ఇస్తే, దేవుని నీతిని కోరుకొని నీతిని సంపాదించుకుంటే దేవుడు తప్పకంటున్నాడు, నీతిని కోరుకునేవారు ఏం సంపాదించుకుంటారో తెలుసా, ఏం పొందుకుంటారో తెలుసా? సామెతలు 14:34 నీతిని సంపాదించుకొని వెతికితే, దేవుడిచ్చే నీతిని నువ్వు కలిగి ఉంటే తప్పక దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని ఘనతలో తెస్తాడు. గొప్పగా ఆయన తగిన సమయంలో నిన్ను ఘనత, ప్రభావమును నీకు, నీ కుటుంబానికి అనుగ్రహిస్తాడు. గుర్తుంచుకోండి, మీకు మీరుగా ఘనతలోనికి, గొప్పతనంలోకి రావాలని ప్రయాసపడితే పాపంలో పడిపోతారు. ఆ పాపం మనుషుని ఏం చేస్తుంది? అవమానం పాలు చేస్తుంది. చదవడం సరే అంటున్నాడు Proverbs chapter 14:34, నీతి జనములు ఘనతకెక్కుటకు కారణం పాపము అవమానం పాలు చేస్తుంది. చూసారా, నువ్వు దేవుని నీతిని విడిచిపెట్టి స్వనీతితో ఈ దేవునికి విరోధమైన పాపపు క్రియలను కలిగి, పాపపు తలంపులు కలిగి, దేవుని నీతిని వెదక్కుండా ఈ లోకసమైన వాడు చేయట్లేదా, వీళ్ళు చేయట్లేదా, వాళ్ళు బాగానే దీవించబడ్డారు, వీళ్ళు బాగానే ఉన్నారు. గమనించండి, ఈ లోకములో కలిమి విస్తరించుట చేత అది గొప్పది కాదు, అది దేవుని దృష్టికి అసహ్యం. నువ్వు నీతితో, యథార్థతతో కలిగి ఉన్నది కొంచెమైనను, నువ్వు సంపాదించుకున్నది నీతి చేత, కష్టార్జితం చేత సంపాదించుకుంది కొంచెం ఉన్నా సరేట, అది దేవుని దృష్టిలో ఎంతో ఆశీర్వాదకరమైనది. అర్థమవుతుందండి? Proverbs chapter 15:16, సామెతలు 15:16, నెమ్మది లేకుండా విస్తారమైన ధనముంట కంటే యెహోవాయందు భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు. అర్థమవుతుందండి? ఎంత ఉండినట? నీకు కొంచెం ఉన్నా నీకు ఆశీర్వాదం, అది దేవుడిచ్చే దీవెనైనది. కనుక నువ్వు అన్యాయం చేత, అక్రమం చేత, దేవునికి విరోధమైనటువంటి వాటిని కలిగి, ఈనాడు చాలా మంది అక్రమంగా, అన్యాయంగా సంపాదించుకొని ఇతరులను బాధించి అనీతితో కూడిన వాటిని అక్రమ రీతిలో, మరి అసత్యమైన రీతిలో సంపాదించుకున్న చేత ఏమైపోయారు? అవమానం పాలై, కోర్టు కేసులు అయిపోయి
ప్రజలు చూడండి, మనం చూస్తున్నాం ఎంతో మంది మంచి ఉన్నత స్థితిలో గొప్ప గొప్ప హోదాలు ఉన్నటువంటి వారు అక్రమంగా సంపాదించిన చేత కుటుంబం అవమాన పాలైపోయి తాము అవమాన పాలై ఉన్న డబ్బంతా కూడా మరి సిబిఐ వాళ్ళు, ఏసీబీ వాళ్ళు దాడులు చేసి చూస్తున్నారు. ఎంత భయంకరంగా నెమ్మది లేకుండా నశించిపోయారు, అపకీర్తి పాలయ్యారు. ఎందుకంటే పాపం మనుషుల్ని అవమానపరిచి అపకీర్తి పాలు చేస్తారు. కనుక మనం దేవుని నీతిని కలిగి ఉంటే దేవుడు ఏం చేస్తా తెలుసా? నీ నీతికి తగినట్టుగా తగిన సమయంలో దేవుడు మనల్ని హెచ్చిస్తాడు, వర్ధిల్ల చేస్తాడు, ఘనతలు తెస్తాడు. కనుక నీతిని సంపాదించుకోవాలి. దేవుని నీతిని సంపాదించుకుంటారు. పౌలు గొప్ప ధనవంతులైన కూడా సమస్తమును ఈ లోకసమైనటువంటి వాటన్నిటినీ కూడా ప్రభు కోసం, ప్రభు ఇచ్చే ప్రతిఫలం కోసం, ఆ బహుమానం కోసం, ఆ నీతిని సంపాదించుకోవటం తాను ఎంతగానో మరి ప్రయత్నం చేసి ప్రయాసపడి దేవుని నీతిని సంపాదించుకున్నాడు. ఇంకా దేవుని నీతిని కలిగి ఉంట ద్వారా మన జీవితాల్లో ఏం బతుకుంటా చూడండి. యెషయా ప్రవక్త జ్ఞాపకం చేస్తున్నాడు. యెషయా గ్రంథం 32వ అధ్యాయం, ఐషియా చాప్టర్ 32 verse 17. నీతి సమాధానాన్ని కలగజేయును. ప్రైజ్ గాడ్. దేవుని దృష్టిలో నీతిని వెతికితే, నీతిని పొందుకుంటే, నీతిని అనుసరిస్తే, నీతిని ప్రేమిస్తే, నువ్వు నీతిమంతుడిగా దేవుని దృష్టిలో జీవించడానికి శాస్త్ర నీతి కంటే, పరిశీలన నీతి కంటే, మనుషుల నీతి కంటే ఈ లోకసమైనటువంటి నీతిని కాకుండా ఆత్మ సంబంధమైన వాక్యానుసారం నీతిని కలిగి ఉంటే మానవ జీవితంలో కావాల్సినదండి సమాధానం. ఈ సమాధానం కుటుంబాల్లో ఎందుకు లేదంటే ఏదో అక్రమ జీవితం, పాప జీవితం, దేవునికి విరోధమైన అనీతి క్రియలను కలిగి ఉంట చేత తమను తాము మనుషుల దృష్టిలో నీతిమంతులు ఎంచుకొని ఇతరుని తృణీకరించడం చేత కూడా సమాధానం ఉండదు. నీతిని సంపాదించుకుంటకు ప్రయత్నించి ఆయన రాజ్యము నీతిని వెతికినట్టయితే దేవుడు మనకి ఎంత గొప్ప సమాధానం ఇస్తుంటే ఈ సమాధానం ఎక్కడ దొరకదు. సమాధానకర్తనే దేవుడు నీతో మీలో ఎల్లప్పుడూ ఉంటే తప్ప, మీ గృహాల్లోకి వస్తే తప్ప సమాధాన అధిపతి నీతిని అనుసరించేవాడు దేవుని ఇష్టడై ఉన్నాడు. సమాధానం కావాలంటే ఎప్పుడు గుర్తుంచుకొని, ధనమును బట్టి, పేరును బట్టి, చదువులను బట్టి, చక్కని భార్యను బట్టి, పిల్లలను బట్టి, ఆస్తిని బట్టి, మంచి ఉద్యోగాలను కలిగి ఉంటున్న బట్టి కాదు సమాధానం దొరికేది. లూకాసు వార్త 2:14 మనందరూ తెలుసు. భూమి మీద ఆయనకి ఇష్టలైన వారికి మాత్రమే సమాధానం ఎక్కడ ఉండాలి? మాటల్లో సమాధానం అంటే దొరకదు. హృదయంలో సమాధానం ఉండాలి, ఆత్మలో సమాధానం ఉండాలి, మనసులో సమాధానం ఉండాలి, మన తలంపులో సమాధానం ఉండాలి. అప్పుడే నిబ్బరం ఉంటుంది. ఇంకా చదవని అంటున్నాడు, నీతి వలన చూడండి. ఈ మాట ఎప్పుడు రాసి పెట్టుకొని రోజు ధ్యానం చేయండి. మీకు మీ జీవితంలో నిత్యము ప్రభువాని నిమ్మలంగాను, నిబ్బరముగాను, నెమ్మదిగాను, క్షేమంగాను, సంతోషంగాను, ఆరోగ్యంగాను, సమాధానంగాను నేను నా కుటుంబం ఉన్నట్లుగా దీవించు ప్రభువా. అయితే నువ్వు ప్రతి ఉదయాన్ని ఏం వెతకాలి? ఏకుజాము లేచి ఆయన నీతిని వెతకండి, ఆయన రాజ్యాన్ని వెతకండి. దావీదు చుట్టూ అనేకమైన శత్రులు చుట్టుముట్టారు, కానీ ఆయన యొక్క సమాధానాన్ని ఎవరు దొంగిలించలేకపోయారు. కనుక యోబు కూడా అన్ని కష్టాల్లో నిబ్బరం కలిగి, ధైర్యం కలిగి, ఎన్ని వేదనలున్నా, ఎన్ని కృముదలున్నా, ఎన్ని విధాలుగా సాతానుడు అతన్ని బాధించడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి ఎంతమందినో ప్రేరేపిస్తూ వచ్చింది. చిన్నపిల్లల దగ్గర నుండి స్నేహితుల్ని, తన తోబుట్టు మనకు కజిన్స్, అన్నదమ్ముల పిల్లల ద్వారా, వాళ్ళ యొక్క అన్నదమ్ములు కజిన్స్ ద్వారా కూడా, సోదరి జనం అంటే అక్క జనుల ద్వారా దూషిస్తూ వచ్చినప్పటికి కూడా తను ఎందుకు అంత నిబ్బరంగా, ధైర్యంగా, నేను మరణమగినంత వరకు నా దేవుని యొక్క నీతిని విడిచిపెట్టని ధైర్యంగా ఉండటానికి కారణం ఏంటి తెలుసా? అందరూ విడిచిన ఒంటరి వాడైనా ఆఖరి తన ప్రాణములో ఎంత మాత్రము కూడా నెమ్మది లేకున్న గాయాలతో, బహు భయంకరమైన వేదనలో, ఆ దుర్గంధములో, దుర్వాసనలో ఉన్నప్పటికీ తను ఒంటరి వాడైనా కూడా ఒకటే గుర్తుంచుకున్నాడు, నా దేవుడిని విడిచిపెట్టలేదు, నా దేవుని దృష్టిని నేను ఇంకా రుజువు చేసుకుంటాను నా ప్రవర్తనని
ఇంకా హెచ్చింపుగా, ధైర్యంగా, డబల్, రోజు రోజుకి విశ్వాస విషయం, భక్తి విషయం, యథార్థత విషయం, నీతి విషయం, తను ఇంకా ప్రభు ఎదుట నాలో యథార్థ ఇంకా సరిగా రావాలి, ఉండాలి ప్రభు అని తను తాను రుజువుపరచుకోవటానికి దేవుని సన్నిధిలో అడుగుతూ, ప్రార్థిస్తూ, ధైర్యపరుచుకుంటూ తన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాడు. కారణం ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో ఆయన నీతిమంతుడిగా ఉన్నానని, నీతిని కలిగి ఉన్నానని, ఆ నీతిని సంపాదించుకోవటం కోసమే ప్రయాసపడుతున్నాను, ఉన్న నీతిని విడిచిపెట్టకుండా గట్టిగా దాన్ని పట్టుకోవాలని ధైర్యంతో ముందు కొనసాగాడు. కనుకనే నీతి వలన ఏముంటుందట? నిత్యము నిమ్మలము, నిబ్బరము, సమాధానము, నెమ్మది, శాంతి. గుర్తుంచుకోండి, నిత్యం ఉండాలండి. ఏదో కొత్త బట్టలు వేసుకున్నంతసేపు సంతోషం ఉన్నది, లేకపోతే ఇంకేదో ఫంక్షన్లు చేస్తే, పిక్నిక్లు పోతే, ఏదో లాంగ్ డ్రైవ్ పోతే, విదేశాలకు పోతే, ఇంకేదో గొప్పగా ప్రమోషన్లు వస్తే అది టెంపరవరీ, కొంతసేపే ఉంటుంది. కానీ మన జీవితంలో ఎల్లప్పుడూ ఉండే సమాధాన సంతోష సంబంధమైన కుటుంబముగా మన జీవితాల్లో ఎల్లప్పుడూ సమాధానం అనేది ఏం చేస్తుంటే మన హృదయాన్ని ఏలుబడి చేయాలి. ఏం చేయాలండి? కొలొస్సీయుల పత్రిక 3వ అధ్యాయం 15, 14, 15 వచనాలు కలిసి ఉంటుంది. చూడండి ఒకసారి అంటున్నాడు, మీ హృదయములను ప్రేమ చేత సమాధానాన్ని ఏలుబడి చేయనియండి. ప్రేమను ధరించుకోండి. నువ్వు ఏ ఏలుబడి కింద ఉన్నావు? పాపం యొక్క ఏలుబడి కింద, లోక సంబంధమైనటువంటి మనిషి సంబంధమైన నీతిని కలిగి ఉన్నట్టయితే నీ జీవితంలో ఏలుబడి చేసేది ఏంటో తెలుసా? పాపం, శాపం, దరిద్రత, కోపం, అవమానం, అపకీర్తి ఏలుబడి చేస్తే చివరికి ఆ జీవితం యొక్క అంతం ఏమై ఉంటుంది తెలుసా? నాశనం, నరకానికే. చదువు ఒకసారి అంటున్న మాట, క్రీస్తు అనుగ్రహించు సమాధానం నీ హృదయములలో ఏలుచుండనీయుడి. అందుకొరకే మీరొక్క శరీరముగా. ఈనాడు కుటుంబాలలో ఏక శరీరంగా లేరు. నేనే, నువ్వు నువ్వే, నేనే గొప్ప, నా మాట నువ్వు వినాలి గొప్ప, నీ మాట నేను వినను అంటే అసమాధానం వస్తుంది. ఎందుకు వస్తుంది ఇది? సమాధానం లేకపోవటానికి కారణము దేవుని నీతిని ఎదగకుండా, ఎవరి నీతి వాళ్ళదే గొప్ప అని మనుషుల నీతిని కలిగి ఉన్నారు, పరిశీలన నీతిని కలిగి ఉన్నారు. నా భక్తి ముందు నీ భక్తి ఎంత? అసలు నేను ఎంత పర్ఫెక్ట్గా తెలుసా? నేను ఎలాగ దేవుళ్ళు ఉన్నానో తెలుసా? నీకు సరిగా ప్రార్థనే రాదు, బైబిల్ చదవటమే రాదు. మేము నిన్నమన్న దేవుని నమ్ముకున్నాను ఎప్పటి నుంచో తెలుసా? తాత ముత్తాతల నుంచి నీతిమంతులం, పరిశుద్ధులం. చూడుపో మా పేర్లు, ఫ్యాన్ మీద మా పేరే ఉంటుంది, టేబుల్ మీద కూర్చున్న దాని మీద, ఆఖరి బల్ల ఇచ్చే దాని మీద కూడా, గ్లాసుల మీద కూడా నా పేరే ఉంది. ఎంత నీతిమంతులో ఇయ్యొద్దంటాను, ఇయ్యండి మంచిదే. అవి కాదు నీతి అంటే. వాక్యానికి లోబడి, దేవుని భయం కలిగి, దేవునికి ఇష్టమై ప్రవర్తనలో, ఆత్మీయ జీవితంలో, ప్రార్థనలో, విశ్వాసములో నీతిని అనుసరించుట అనగా, దేవుని నీతిని సంపాదించుకున్నాడు అనగా, నీకు ఈ లోక సంబంధమైన ఏ ఇష్టాలు ఉన్నాయో వాటిని సిలువేయాలి. అపవాది ప్రేరేపించే సమస్త దురాశని ఏం చేయాలి? సిలువకు అప్పగించి వాటిని చంపివేయాలి. అప్పుడే నీ అహం పోవాలి, గర్వం పోవాలి, ఆంకరసమైన మనసు పోవాలి, కోపం పోవాలి, దురాలోచనలు పోవాలి, అపవిత్రమైన మనసును విడిచిపెట్టాలి, వీటిని చంపివేయాలి. అప్పుడే మన జీవితంలో సమాధానం, సంతోషం, నెమ్మది వస్తుంది. వాక్యం మన హృదయం సమృద్ధిగా నింపుకోండి. వాక్యం భయం కలిగి ఉండండి. ఇది యేసు ప్రభు వారు కోరుకునేదంటే, మీరు నా మాట వినకుండా, నేను చెప్పింది చేయకుండా, నా వాక్యాన్ని అనుసరించకుండా, నా మాటకు విధేయులు కాకుండా, నేను నీతిమంతుని, నేను అబ్రాహాము సంతానము, నా పేరు గొప్పది, మా ఊరు గొప్పది అన్నట్టుగా యేసు ప్రభు చెప్తున్నాడు. లూకాసు వార్త 6:46 అన్నాడు, నేను చెప్పింది చేయకుండా మీరు ప్రభువా ప్రభువా నీ పిలుచుట ఎందుకు? మన జీవితాల్లో దేవుని నీతిని కలిగి ఉండాలంటే వాట్ ఎవర్ గాడ్ సేస్. మన ఈ దినము ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ హెచ్చరిక చేస్తున్నాడు. నువ్వెక్కడ అవిధేయత కలిగి ఉన్నావు? దేవుని కంటే ఎక్కువ దేన్ని ప్రేమిస్తున్నావు? దేవుని కంటే ఎక్కువ ఏది గొప్పదని నీ జీవితంలో, నీ హృదయంలో తలంచుకుంటున్నావు? వాటి విడిచిపెట్టు, వాటి సిలువే, వాటికి దూరంగా ఉండు, ఆ త్రోవలకు వెళ్ళకు. మనుషులు సంతోషపెట్టడానికి,
మనుషులు ఎదుట నువ్వు గొప్పవాడిని అనిపించుకోవటానికి ఈ లోకమైనటువంటి మరి పరిశీలన నీతిని కలిగి ఉన్నావా? పరిశీలన చేసుకో. యథార్థవంతమైన భక్తి నీతిని అనుసరించకుండా దేవుని దృష్టికి నువ్వు నీతిని అనుసరించకపోతే నువ్వు నీతిని అనుసరిస్తున్నావా లేదో 2 ఎక్స్రేలు చూపిస్తాను నీకు. ఏంటంటే నువ్వు ఎల్లప్పుడూ దేవుని దృష్టిలో నీతిని ప్రేమించి నీతిని అనుసరించేవాడిగా నీతిని వెదికేవాడు ఉంటే నిత్యము నీలో సమాధానం ఉంటుంది. ఇది మొదటి సూచన. దేవుని బిడ్డలు రక్షించబడిన వారు అంటే ఏంటంటే మన పేరుని బట్టి, సంఘాన్ని బట్టి, కుటుంబాన్ని బట్టి, బైబిల్ అంతా తెలిసిన జ్ఞానాన్ని బట్టి కాదు సమాధానం వచ్చేది. రక్షించబడిన వారు సమాధానంగా ఉండేవారు ఎవరై అంటే నువ్వు రక్షించబడ్డావంటే నీకు గుర్తేం తెలుసా? వేసుకున్న తెల్ల బట్టలు కాదు, మెడలో సెలవు కాదు, సంకల బైబిల్ కాదు, లేకపోతే పేరు మార్చుకున్నా, బట్టలు మార్చుకున్నా, సాంప్రదాయాలు మార్చుకున్నా, ఇవి కావు. రక్షించబడిన వారము, నీతిని అనుసరించే వారం ఉన్నాము. దేవుని నీతి కొరకై సమస్తమును పరిత్యజించి నన్ను నేను దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించుకొని ప్రభుకి ఇష్టడుగా ఉన్నానంటే దేవుడు నీలో ఒకటి ఉంచుతాడు. అది ఎవరు తీసివేయలేనిది, ఎవరు దొంగిలించలేనిది. ఏమిటది తెలుసా మీకు? రక్షణానందం. ఇది మొదటిది. ఈ విధంగా రక్షించబడిన వారిలో 7 విధాలైనటువంటి కార్యాలు ఉండాలి. అప్పుడే నువ్వు నీతిని అనుసరించేవాడిగా దేవుని బిడ్డవు, దేవునికి ఇష్టడవు అని చెప్పబడుతుంది. రెండవది, ఎప్పుడు సమాధానం కలిగి జీవిస్తాడు. ఏ పరిస్థితి ఎదురైనా దే విల్ హ్యావ్ ఏ గుడ్ పీస్. మంచి సమాధానం, టెంపరవరీ కాదు, ఎల్లప్పుడూ సమాధానం అన్నాడు. మూడవది, సమస్త విధములైన సమాధానం అన్నాడు. నువ్వు రక్షించబడ్డావు, దేవుని బిడ్డగా దేవుని కొరకు నేను ప్రతిష్ఠించుకొని దేవునితో నడుస్తున్నావంటే. నాలుగవది, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు నీ జీవితంలో లీడ్ చేయాలి. ఆయన చేస్తాడు కూడా. అనగా ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం రాయబడింది, నీ హృదయానికి తలంపులకి పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కాపుదల ఉంచి నిన్ను ధైర్యపరుస్తుంటాడు, నిన్ను బలపరుస్తుంటాడు. యూ విల్ గైడ్ యూ, విల్ లీడ్ యూ. ఆయన హెచ్చరికిస్తాడు. ఎలా వెళ్ళాలో, నీ పాదాలు ఎటు నడవాలో, నీ ఆలోచన ఎలా ఉండాలో, నీ తలంపులు ఎలా ఉండాలో నిత్యము దేవుడు నీ తలంపులకి ఆలోచన కావలి కాపు ఉంచి ఏం చేసినట్ట? సమస్త జ్ఞానాన్ని మించిన దేవుని సమాధానం. సమస్త జ్ఞానానికి మించింది భూలోకంలో ఏంటిదంటే డబ్బు కాదు, పేరు కాదు, పదవి కాదు, ఉద్యోగం కాదు, అందం కాదు, చందం కాదు, గొప్పవి ఏవి కావు, సమాధానమే. హల్లెలూయా. అందరికీ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సమస్త జ్ఞానానికి మించింది లోకంలో. ఈ లోకంలో ఎవరు గొప్పవాళ్ళంటే జ్ఞానం గలవారంటారు. అనగా గొప్ప గొప్ప నోబుల్ గ్రహీత వ్యక్తులు ఎవరు? శాస్త్రవేత్త, సైంటిస్టులు, పేరు ప్రఖ్యాతి సంపాదించిన స్పెషలైజ్డ్ డాక్టర్స్. ఇది లోకం దృష్టిలోని. మేబీ వాళ్ళు నోబెల్ గ్రహీతలు ఉండొచ్చు, కానీ వాళ్ళకి సమాధానం లేదు. ప్రపంచంలో గొప్పవాడు ఎవడంటే సమస్త విషయాలలో జ్ఞానానికి మించినటువంటి, పేరుకు మించినటువంటి, ధనానికి మించినటువంటిది, అధికారానికి మించినటువంటిది ఈ లోకములో నెమ్మదిగాను సుఖముగాను సమాధానంగా జీవించువాడే ప్రపంచంలో అందరికంటే గొప్పవాడు. చెప్పబడి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. అది ఎవరికి ఇస్తాడంటే దేవుడు. దేవుడే సమాధానమై వారిలో ఉంటాడు కనుక నీ దేవుడు నీలో నిత్యము సమాధానకర్తగా ఉండి నేను నడిపిస్తూ ఆయన కౌగిల్లో, ఆయన రెక్కల క్రింద ఆయన చేతిని దాచిపెడతాడు కనుకనే అక్కడ అన్నాడు, ఆయన ఇచ్చిన నీతి వలన నీవు నీ చుట్టూ ఏ పరిస్థితులు ఉన్నా, ఎన్ని ప్రమాదాలు పొంచి ఉన్నా, ఎన్ని అపాయాలు వస్తున్నా, ఎన్ని లోక సమయంలో ఎన్ని వచ్చినప్పటికీ, ఎన్ని వదంతులు వినబడుతున్నప్పటికీ నువ్వు భయపడవు, నువ్వు కృంగిపోవు, నువ్వు అధైర్యపడవు, నువ్వు బలహీనుడవు కావు. అందుకని ఇర్మియా ప్రవక్త అన్నాడు, దేవుని వాక్యమే మానవుని జీవితంలో దేవుని నీతిని వెదుకువాడు దేవుని దృష్టికి ఇష్టడై ఉంటాడు. కనుక ప్రసంగ గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం అన్నాడు, దేవుని దృష్టికి నీతిమంతుడుగా, దేవుని నీతిని ఎదిగేవాడుగా, దేవుని యందు భయభక్తుల వాడుగా, దేవునికి ఇష్టడుగా ఉన్న వాడికి దేవుడు ఏమిస్తాడు తెలుసా? జ్ఞానము, సమాధానము, మంచి పేరునిస్తాడు, ఆనందం ఇస్తాడు. ఇవి సంపాదించుకోవటం కోసమే పౌలు
దావీదు, దానియేలు, మరి యోబు సమస్త విషయాల్లో నిబ్బరము కలిగి, ధైర్యం కలిగి, నీతిని గట్టిగా పట్టుకున్నారు. నీకు ఇలాంటివి కావాలంటే నీ కుటుంబ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో, పని చేసే చోట, నీ వ్యాపారంలో, నీ ఉద్యోగంలో, నీ కుటుంబములో, నీ సంఘములో, నీ సేవలో నువ్వు దేవుని దృష్టికి, మానవుల దృష్టికి ఇష్టడుగా ఉండాలి అంటే నీతిని వెతకండి. అందుకని మొదట ఆయన రాజ్యము, నీతిని వెతకటానికి ఏకువనే దేవుని సభకు వచ్చాయా నీ నీతిని సంపాదించుకోవచ్చాను. నీ నీతి కంటే గొప్పది లోకంలో ఏది లేదు. నీ నీతిని గట్టిగా పట్టుకొని ఆ విషయంలో నేను లోక విషయాలన్నింటినీ, శరీర సంబంధ విషయాలన్నింటినీ, పాప సంబంధ విషయాలన్నింటినీ, ఏవి ధనగంతలని లోకంలో చెప్పబడుతున్న వాటి అన్నిటి విషయముని నేను పెంటగా ఎంచుకుంటున్నా. అవి నాకు అక్కర్లేదు. లోకసమైన పేరు, ఘనత ఇవి నాకు అక్కర్లేదు. మనుషులు ఎదుట గొప్పవని చెప్పబడ్డది వాటి మీద నేను మనసు ఉంచను, వాటిని ఇష్టపడను. ప్రభువా, నిన్నే కోరుకుంటున్నాను. నీ సన్నిధిలో నన్ను నేను తగ్గించుకొని విధేయత కలిగి నా జీవితాన్ని నీతి సాధనములుగా నా సమస్త అవయవాలన్నిటినీ నీకు అప్పగించుకుంటున్నాను, నీకు ప్రతిష్ఠించుకుంటున్నాను, నీకు లోపరుచుకుంటున్నాను. నా ఆలోచనని, నా నడవడిని, నా ప్రవర్తనని, నా మాటలని, నా క్రియలని, నా పెదవులని, నా మనస్సుని, నా చూపుని, నా నడవడిని అన్నిటినీ నీకు అంగీకార యోగ్యముగా ఉన్నట్టుగా సజీవ యాగముగా సమర్పించుకుంటున్నాను ప్రభు అని ఈ దేహ విషయంలో మనసుంచకండి. లోకసమైన విషయాల మీద మనసుంచకండి. వాటిని కోరుకొనకండి. సాతానుడు ఎప్పుడు మన మట్టి శరీరంతో రూపించబడ్డాం కనుక ఎప్పుడు లోకం సంబంధమైన వాటిని తినుట, త్రాగుట, ఆడుట, తిరుగుట, సుఖించుట, ఎప్పుడు వాటి మీదనే మనుషుల్ని ప్రేరేపిస్తూ దేవుని సమయం ఇవ్వకుండా, దేవుని సులులో దేవునికి ఇష్టలుగా ఉండకుండా, గర్విష్ఠులు గాను, కోపిష్ఠులు గాను, గర్వాంతులు గాను, దేవుని కంటే సుఖానుభవం కోరుకునే వారు గాను, దేవుని దృష్టిలో అజితేంద్రియులు గాను, అవిధేయులు గాను, దోచుకునేవారు గాను, అపవిత్రులుగా సాధారణ మనుషుల్ని వాడుకొని పట్టుకొని నాశనం చేసి ఏం చేస్తున్నాడంటే ఆ నరకానికి ఇచ్చుకుని పోతున్నాడు. కనుక మనం వర్షీల నీతిని, శాస్త్రులతో విడిచిపెట్టి ఈ దినం ప్రభువా క్రీస్తు యేసు నీ నీతిని నాకు దయచే ప్రభువా, వస్త్రముగాను అలంకారముగాను నీతిని ఆయుధముగా ధరించుకోవాలట. పౌలు భక్తున్నాడు, నీతిని ఆయుధముగా కుడియడం వల్ల కలిగి ఉన్నప్పుడే సాతాను సంబంధమైన వాటిని జయించగలుగుతాం. కనుక కొరింథీ రాసిన పత్రిక అంటున్నాడు 4వ అధ్యాయంలో చెప్పాడంటే నీతిని మనము ఆయుధములుగా ధరించుకోవాలి. అప్పుడే మన లోకములో దేవుని దృష్టిలో నమ్మకమైన వారంగా, దేవునికి విధేయత కలిగిన వారంగా ఉండగలుగుతాం. కనుక ప్రతిదినం 2 Corinthians chapter 6, 7 and 8 ఆర్కంజోదవాద పవిత్రతతోను, జ్ఞానముతోను, దీర్ఘశాంతంతోను, దయతోను, పరిశుద్ధాత్మ నిష్కపటమైన ప్రేమతోను, సత్యవాక్యము చెప్పుట వలన దేవుని బలము వలన కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి నీతిని సంపాదించుకునేవారు నీతిని ఆయుధముగా ధరించుకుంటారు. అట్టి వారు ఘనతలను సుకీర్తి దుష్కీర్తి వలన దేవుని పరిచారకులమైంది అన్ని స్థితుల్లో మమ్మల్ని మేమే మెప్పించుకొనుచున్నాము. సరే, దేవుని దృష్టిలో దేవుని ఎదుట తమను తాము మరి మెప్పించుకునే వారుగా ఉండాలంటే నీతిని ఆయుధముగా ధరించుకోండి, నీతిని వస్త్రముగా ధరించుకోండి, నీతిని వెదకండి. కుడి ఎడమలో కూడా నీతిని ఆయుధంగా పట్టుకోండి. అందుకని సర్వాంగ కవచములు కూడా మరి పౌలు భక్తుడు ఎఫెసు సంఘాన్ని జ్ఞాపకం చేశాడు. ఏం చేయడం? నీతి అనే మైమరువుని ధరించుకొనుడి. నీతి అనే మైమరు అంటే తెలుసా, ఇట్ ఇస్ లైక్ ఏ బుల్లెట్ ప్రూఫ్. ఏ లోక సంబంధమైన, మనిషి సంబంధమైన, మనుషుల నీతి, శాస్త్ర నీతి ఉంటే చూడండి, ఈ బుల్లెట్ ప్రూఫ్ చిన్న రంధ్రం ఉన్నదనుకోండి, వెంటనే శత్రువు దాడి చేసినప్పుడు, కాల్చినప్పుడు ఏమైపోతారు? చనిపోతారు. బాంబేలో పాకిస్తాన్ వారు మరి ఐఏఎస్ తీవ్రవాదులు కసం అప్పుడు వచ్చినప్పుడు ఆ యొక్క హోటల్ మీద దాడి చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్ బుల్లెట్ ప్రూఫ్ వేసుకున్నాడు, అయినా కూడా కాల్చి చచ్చిపోయాడు. ఎందుకంటే అది డూప్లికేట్ బుల్లెట్ ప్రూఫ్, ఒరిజినాలిటీ కాదు.
మనలో కూడా నీతి అనే బుల్లెట్ ప్రూఫ్ సరిగా లేకపోతే ఏమైపోతుంది? ధరించుకునే ఉన్నాం, కానీ దీనికి ఎక్కడో ఒక చోట రంధ్రాలు ఉన్నాయి. అంటే ఏంటి తెలుసా? సరైన నీతి కాదు అది, పరిశీలన నీతి అనే బుల్లెట్ ప్రూఫ్. ఇవి ధరించుకోవద్దు. దేవుని వాక్యానుసారమైన నీతిని మనం ఎప్పుడైతే మైమరుగా కవచముగా ధరించుకుంటాము. చూడండి, ఎఫెసీయులకు పత్రిక 6వ అధ్యాయం అన్నాడు, నీతి అనే మైమరు రక్షణ శిరస్త్రాణం. కనుక నీతి అనే మైమరు ఎప్పుడు మన మీద ఉండాలండి. అప్పుడే ఈ కరోనా కాదు, ఇంకెన్ని వందల తెగుళ్ళు వచ్చి నన్ను ముట్టలేదు. అందుకనే సాతానుడు ఎన్ని రకాలుగా యోగుని పరిశోధించి పరీక్షించి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎందుకు బాధించలేకపోయాడు, ఓడించలేకపోయాడు? కారణం ఏం తెలుసా? నీతి అనే మైమరు తన అంతరంగంలో ఉంది. శరీరాన్ని మాత్రమే పాడు చేస్తున్నాడు, బట్ ఇన్నర్లోనికి వెళ్ళలేకపోయాడు. అందుకనే గట్టిగా పట్టుకున్న నీతి. దేవుడిచ్చే నీతిని కోల్పోతే నాకు నీతి అనే మైమరు వెళ్ళిపోతుంది. కనుక ఎంత దినాల్లో, కడవరి దినాల్లో నీతి ద్వారానే సహోదరి మనుషుల నీతిని అనుసరించకండి. మనుషుల యొక్క నీతి దేవుని దృష్టికి మురికిగుడ్డ లాంటిది. చాలాసార్లు మనం నేను 40 రోజులు ఉపవాసం చేశాను, 50 రోజులు ఉపవాసం చేశాను, నేను నాన్ వెజ్ బంద్ చేశాను, నేను ఇంకా అనేక రకాలుగా ఫిజికల్గా మనిషి సంబంధమైన ఎన్నో రకాలుగా హిందువులాగానే మనం కూడా ఆచార సాంప్రదాయ అలవాట్లకి అలవాటు పడి నేను ఇది తింటం లేదు, అది తింటం లేదు. మంచిదే. ఫస్ట్ దేవుని నీతిని అనుసరించడానికి మనము ఏం చేయాలి? రోమీయుల పత్రిక 6వ అధ్యాయం వద్దాం. దేవుని నీతిని సంపాదించుకోవడానికి మనం జీవప్రదమైన దేవుని యొక్క నీతిని నిలిచినటానికి దేవుని నీతికి కారణమైన వాటిని వెనకండి. ఎంతగా మనం ప్రభు సన్నిధిలో మనం పానార్పణముగా మన జీవితాన్ని ప్రభుకి సజీవయాగా మనం అప్పగించుకొని కుమ్మరించుకొని దేవుని దృష్టికి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ప్రభు రాకడ వస్తుండగా అనేక బోధలు అయిపోయినాయి, అనేక రకాలైన వాక్య బోధలు వచ్చేసినాయి. ఏది నిజమైన వాక్యమో, ఏది నిజమైనటువంటి వాక్య క్రమమో గ్రహించలేకుండా ఒకరు ఇక్కడ ఈ విధంగా చెప్తున్నారు, మరొకరు అది మరొక రకంగా చెప్తున్నారు అని ఎవరు అని ఏ విధంగా చెప్పినా నీ ఆత్మీయ పునాది క్రీస్తు అనే వాక్యమనే పునాది మీద కట్టబడాలంటే లేఖనాలను పరిశోధించి సత్యవాక్యమును, జీవవాక్యమును, పరిశుద్ధ వాక్యమును, మహిమ వాక్యమును, సమాధాన వాక్యమును ఎరిగి ఉన్నప్పుడు మన జీవితాల్లో విధేయత నేర్చుకుంటాం. కనుక దేవుడు నీతిని అనుగ్రహించడానికి దేవుడు కోరుకుంటున్నాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో జీవించినప్పుడు దేవుని నీతిని గురించి ఎక్కువగా బోధించాడు. కారణం ఏంటంటే నీతి ద్వారానే మన పరలోకం సంపాదించుకుంటాం. కనుక ఎన్ని సంపాదించుకున్నా ఈ లోకం నుంచి పెట్టాలి, కానీ నీతిని సంపాదించుకున్నవాడు, నీతిని వెతికినవాడు 100% గట్టిగా నీతిని కలిగి ఉన్నవాడు ఏం చేస్తాడో పౌలు భక్తుడు ఇక్కడ చెప్పినాడు. మరొకసారి మన జ్ఞాపకం 19 వచ్చిన 20 వచ్చిన 21 వచ్చిన ఈ రోజు ఈ లోతుగా విపాట్లు జ్ఞాపకం చేస్తాం. చదువుదాం ఒకసారి. రోమీయుల పత్రిక చాప్టర్ 5 verse 19 and 20. రోమా 5:19 చదవండి. ఎలాగనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు ఎలాగో పాపులుగా చేయబడినో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులు చేయబడదు. మరియు విస్తరించినట్లు అయినను పాపము మరణము ఆధారము చేసుకుని ఎలాగూ ఏలినో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించునో అక్కడ కృపా పరిమితంగా విస్తరించును. ఈ వాక్యం అర్థం కావాలంటే నీతిని ఆధారంగా చేసుకుని జీవించే క్రైస్తవుడు, నీతిని ఆధారంగా చేసుకున్న ప్రతి వ్యక్తి దేనిలో ప్రవేశిస్తాడు? చూడండి, నిత్య జీవమును ఆధారం కలిగి ఉంటాడు, నిత్య జీవనంలో ప్రవేశిస్తాడు. ఎలాగా? నీతిని వెతికే వారికి నీతి వలన కృపలో ప్రవేశించే భాగ్యం ఇస్తాడు. నువ్వు బలహీనుడవే, కానీ దేవుని సొమ్ముని నువ్వు రోజు రోజు కడుక్కుంటూ నీతిని వెతుకుతూ ఉన్నట్టయితే
కృపలోని ప్రవేశిస్తారు. దేవుని కృపాసనము దగ్గర దేవుడు చేస్తాడు, అన్నిటినీ దేవుడు ఇంటూ మార్కేట్ చేస్తాడు. ఎఫెసస్ పత్రిక 1వ అధ్యాయం 6-7 వచ్చిన ఉంటుందండి. కృపా మహోదైశ్వర్యము చొప్పున ఆయన రక్తం వలన మనని పాపక్షమాపణ విమోచన దొరికింది అన్నాడు. విమోచన కలగజేస్తున్నాడు. చూద్దాం ఒకసారి ఎఫెసియన్స్ చాప్టర్ 1, ఎఫెసస్ పత్రిక 175వ పేజీ. ఏమంటాడు అక్కడ? 1వ అధ్యాయం త్వర చదవండి. దేవుని కృపా మహోదైశ్వర్యం బట్టి ఆ ప్రియుని అందు ఆయన రక్తం వలన మనకు విమోచనం, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగినది. ఎందుకు దేవుని నీతిని ఆధారంగా చేసుకోవాలంటే ఆ నీతి వలన మనం ఎక్కడ ప్రవేశిస్తున్నాము? కృపలోనికి. ఆ కృపలోనికి వచ్చిన ద్వారా జీవప్రదమైనటువంటి నిత్య జీవంలోనికి దేవుడు మనల్ని సిద్ధపరిచాడు. ఎందుకనగా మొదటి ఆదామైనటువంటి ద్వారా లోకంలోని పాపం వెలుబడి చేస్తూ వచ్చింది. ఎందుకని? మొదటి మానవుడైన ఆదాము అవిధేయత వలన ఏం తీసుకొచ్చాడట? అనేకుల్ని పాపులుగా చేయడానికి కారపడయ్యాడు. కానీ కడపటి ఆదామైనటువంటి యేసుక్రీస్తు యొక్క విధేయత ద్వారా ఒకని విధేయత వలన మనందరం అనేకులు నీతిమంతులు చేయబడి ఏం చేయబడ్డారు? జీవప్రదమైన నీతిని పొందుకోవటానికి ఈ మొదటి ఒక మానవుడు, అనగా కడపటి మానవుడైనటువంటి ఆదాము ద్వారా జీవప్రదమైన నీతిలోనికి కారకమైన అందువలన మనము ఆ నీతి ద్వారా, ఆయన నీతి ద్వారా ఏం చేయబడుతున్నాం? మనకు నీతి అయిన క్రీస్తు యేసు యొక్క కృప మూలముగా నిత్య జీవములోనికి తీసుకుని రాబడుతున్నాం. కనుకనే ఆ కృప మనం ఏం చేసింది? ఆయన రక్తము ద్వారా విమోచన, అనగా పాప క్షమాపణ. మన అపరాధం అన్నిటికీ పౌలు గట్టిగా చెప్పాడు ఈ మాట. ఏం చెప్పట? మన అపరాధములకు క్షమాపణ దేవుని కృపా మౌదైశ్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన. ఇంకొంచెం మీకు ఇది అర్థం కావాలంటే ఇంకొక మాట చెప్తాను చూడండి. ఆయన రక్తం వలన దేనిలో తీసుకొచ్చింది? రోమన్ చాప్టర్ 3 verse 26. 24 చూద్దాం, అర్థమవుతుంది. కాబట్టి నమ్మువారు కృపచేతను క్రీస్తు యేసునందలి విమోచనము చేసాం. ఆయన రక్తము వలన విమోచన, కృప ద్వారానే మనం ఆయన రక్తము ద్వారా విమోచించబడ్డాం. కృప వలనే ఆయన రక్తముని కడిగి పరిశుద్ధపరిచింది. మనం ఆయనకి వెల చెల్లించామని కాదు. We didn't pay anything. మనము అపరాధం నుండి పాపము విడిపించబడటానికి ఆయన రక్తము వెల ఎందుకు చెల్లించిందంటే బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్. ఆయన కృప వలన. ఎందువలన? ఆయన నమ్ముట ద్వారా ఏం చేశాడు? ఎందుకని? ఇంకొంచెం చూద్దాం. 25వ చూడండి. పూర్వము చేయబడిన ఓరిమి వలన, అంటే ఓర్పు ఉపేక్షించినందున ఇది ఆయన తన నీతిని కనపరిచాడు. దేవుడు తన నీతిని మనకు వెల్లడి చేశాడు. మనం ఎక్కడనగా దూరస్థులమైనగా, పాపులమైనగా, అవిధేయులమైనగా, అపరాధులమైనగా, ఉగ్రతలు పాత్రలమైనగా. ఇది ఎఫెసస్ పత్రిక, రోమీయుల పత్రిక 5వ అధ్యాయం ఉంటుంది. 6 నుంచి 11 వచనాల్లో మనం భక్తిహీనమైనగా, పాపులమైనగా, ఇంకా మనము శత్రులమైనగా జ్ఞానేశుడు ఓర్మి మనను ఉపేక్షించి ఓర్చుకొని మనని పూర్వము చేసిన పాపమున ఓర్మి చేత ఉపేక్షించాడు. బికాస్ ఆఫ్ హిస్ రైచియస్నెస్. ఆయన నీతిని మీకు అర్థమైతే 20 వచ్చిన ఉచితముగా ఏమిచ్చామా? ఆయనకి ఏమైనా ఎలా చెల్లించామా? లేదు. పూర్వము యొక్క పాపాలని, ఆదాముడు వచ్చిన పాపాలన్నింటినీ కూడా శిలువలో యేసుక్రీస్తు ప్రభువారు నీకోసం నా కోసం ఎందుకు మరణించాడు? నీతి మనం తీర్చాలని ఎందుకు తనని దేవుడు కుమారుని క్రీస్తు నలగొట్టి ఇష్టమైందంటే గ్రహించండి, ఇందులో 3 విషయాలు ఉన్నాయి. ఒకటి ఇస్ లవ్, ప్రేమ చేత మనం రక్షించాడు. నెంబర్ 2, ఎందుకు మనం రక్షించబడ్డాం, నీతిమంతులు చేయబడ్డాం? బై హిస్ గ్రేస్, ఆయన కృపను బట్టి. మూడవది ఏంటిది? ఆయన విశ్వాసమును బట్టి. ఎఫెసీయుల పత్రిక 2, 7, 8, 9, 10 వచ్చిన ఉంటుంది ఈ మాట. ప్రేమ చేత క్రీస్తు యేసుతో ఆయన మనం బ్రతికించాడు, రక్షించాడు. అది
మీ నీతి క్రియల వలన, మీ సొంత క్రియల వల్ల మీరు రక్షించబడలేదు, కానీ మీ క్రియలు కాదు. బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్, ఆయన కృప వలన. తర్వాత చదువుకోండి ఎఫెసీయుల పత్రిక 2:7 వచ్చినారు. కృప వలననే, మీ నీతి క్రియలు అంటున్నాడు, మీ సొంత క్రియలు కాదు, ఇది దేవుని వరమే అన్నాడు. ఆమె తర్వాత క్రీస్తు యేసు విశ్వాసం వలన, విశ్వాసం వలన దేవుడు మనల్ని రక్షించాడు. కనుకనే ఇక్కడ తన నీతిని కనపరిచి మనకేం చేశాడు? 26వ వచనం, క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా. ఏ విశ్వాసము ద్వారా రక్షించింది? క్రీస్తు యేసు రక్తము ద్వారా. మన విశ్వాసం కాదు, ఆయన రక్తము వలన కలిగిన విశ్వాసము ద్వారా ఏం చేశాడు? మనల్ని కడపటి ఆదాయమైన యేసు క్రీస్తు తన నీతిని మనకు ఆధారంగా చేయటం ద్వారా ఈ జీవప్రదమైన నిత్య జీవానికి ఆయనే మనల్ని సిద్ధపరిచాడు. కనుకనే మనం అవిధేయులుగా ఉన్నట్టయితే దేవుని నీతిని పోగొట్టుకుంటాం, దేవుని నీతిని సంపాదించుకోలేం. కానీ అందుకనే పౌలు అన్నాడు, ఇంతకుముందు ఫిలిప్పీ 3:8, క్రీస్తు యేసునందలి నీతిని సంపాదించుకునే నిమిత్తము. మీరు పరలోకానికి సిద్ధపాటు కావాలంటే ఈ దినాలలో గమనించండి, దేవుని నీతిని దినదినము సంపాదించుకున్నటకు 5 కండిషన్స్ వెరీ ఇంపార్టెంట్. లీవ్ వాట్ ఎవర్ యు లైక్, నీకు ఏది ఇష్టమో వాటిని విడిచిపెట్టి ఎనిమి. 2, దేవుని నీతిని సంపాదించుకోవటానికి దేవుణ్ణి వెతకండి, అప్పుడు దేవుని నీతిని సంపాదించుకుంటారు. 3, దేవుని నీతిని కలిగి ఉండాలంటే, దేవుని నీతిని సంపాదించుకోవాలంటే లాభకరమైన వాటిని నష్టంగా ఎంచుకోండి. 4, దేవుని నీతిని సంపాదించుకోవాలంటే ఈ లోకసమైన వాటన్నిటినీ మరి పౌలు భక్తుడు చెప్పాడు కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయం చివరి వచనం ఏమంటే మురికిగా ఎంచుకోండి. నేను చదువుతాను మీకోసం మాట. 1 Corinthians chapter 4:13, దూషింపబడి బ్రతిమాలుకొనుచున్నాము, లోకమునకు మురికిగాను అందరికీ పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడ్డాం. ఈ 4వ అధ్యాయం చదవండి. విశ్వాసులైనా సేవకులైనా ఎలాగా మిమ్మల్ని మీరు ప్రభువులో అంటుకట్టబడి స్థిరంగా బలంగా ప్రభు వైపే చూడాలి, యోబులాగా నీతిని గట్టిగా పట్టుకోవాలంటే 1 Corinthians chapter 4 వెరీ ఇంపార్టెంట్. ఈ అధ్యాయం అంతా పౌలు ఎలాగా జీవించాలో, ఎలాగా వారి విశ్వాసాన్ని ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలో ఈ అధ్యాయం అనేక విషయాలు చెప్పాడు. చివరికి వచ్చేసరికి ముగింపులు ఏమన్నాడంటే మురికిగాను పెంటగాను ఉంచుకున్నాడు. 5వది మరలా ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 11-12 వచనంలో మరొక మాట చెప్పాడు పౌలు. అక్కడ ఏమన్నాడంటే మరలా రిపీట్ చేస్తూ వచ్చాడు. ఏమన్నాడు? క్రీస్తును సంపాదించుకునే నిమిత్తం ధర్మశాస్త్రమైన నా నీతిని కాక విశ్వాసం వలన నీతి. గుర్తుపెట్టుకోండి, విశ్వాసం వలన కలిగే నీతి, విశ్వాసం వలన దేవుడు అనుగ్రహించే నీతి గలవాడిని ఆయన అగుపడి నిమిత్తము. 11 వచ్చిన వెరీ ఇంపార్టెంట్. ఏ విధము చేతని మృతుల్లోని నాకు పునరుద్ధానము కలగలని ఆయన మరణ విషయంలో సహానుభవం గలవాడనై ఆయన పునరుద్ధాన బలం ఎరుగు నిమిత్తము, ఆయన శ్రమలో పాలివావుటకు ఎట్టుతో ఎరుగు నిమిత్తమును సమస్తం నష్టపరుచుకొని అందరూ ఆపేలే వాటిని పెంటతో సమానముగా సమస్తమును ఎంచుకొనుచున్నాను. మళ్ళా రిపీట్ చేశాడు. అంటే ఇంకా ఏవేవైనా గొప్పవైనవి ఈ లోక సంబంధమైన ఏమిటాయి అన్నిటినీ మురికిగా పెంటగా నష్టంగా అన్నిటినీ పరిత్యజించుకున్నాడు. ఎందుకట క్రీస్తు యేసును సంపాదించుకొని అక్కడ మనడు విశ్వాసము వలన దేవుని నీతి నాకు అనుగ్రహించడానికి అని దీని కొరకు ప్రయాసపడాడు. అప్పుడే ఓర్పు విషయమైన వాక్యములో నీవు ఈ లోకమందు రాబోతున్న శోధనన్నిటిలో దేవుడిని తప్పించి రక్షించు యోబు వలె స్థిరంగా బలంగా ప్రభువులో మనం ఉండాలి అంటే ఆత్మీయ జీవితంలో ఏం సంపాదించుకున్న బ్యాంక్ బ్యాలెన్స్ అనేది ఈ లోకంలో పేరుకు చెప్పుకోవటానికి పనికొస్తుంది. ఎన్ని గృహాలు సంపాదించుకున్నాం, ఎంత ఆస్తి సంపాదించినా, ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, ఈ లోకంలో ఎన్నెన్నో సంపాదించుకునొచ్చు. కానీ యేసుప్రభువు అన్నాడు, వాడు సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వారికి ఏం ప్రయోజనం? కనుక మనం సంపాదించుకోవాల్సింది ఈ లోకంలోనూ పరలోకంలో కావాల్సింది ఏంటంటే
క్రీస్తు యేసు యొక్క నీతిని, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తం, ఆయన పునరుద్ధానపు శక్తితో తిరిగి అంత్య దినమున లేపబొట్టకు, దేవుని రాకడలో ఎత్తబొట్టకు కావాల్సింది ఏంటో తెలుసా? దేవుని నీతి. ఒకవేళ రాకడకు ముందే నువ్వు చనిపోతే అంత్య దినమున నువ్వు లేపబడాలి కడపర శబ్దముతో. అంటే నువ్వు ఈ లోకములో ఏం సంపాదించుకున్నావు అంటే ధనఘనతలు, పేరు ప్రఖ్యాతులు బట్టి నిన్ను దేవుడు కడపర శబ్దం వినపడగానే నువ్వు టకీమని లేవాలంటే అవి లేపవు నిన్ను, వాటి ద్వారా లేపడలేవు. పౌలంటున్నాడు, నేను పునరుద్ధాన శక్తితో, పునరుద్ధాన బలములో యేసుక్రీస్తు సహానుభవం గలవాడనై వెనుకున్న వారికి ముందున్న వాటి కొరకై ఎందుకు పరిగెత్తున్నానంటే ఇగో ఆయన యొక్క పునరుద్ధానంలో నేను పాలుభాగస్తుని కావాలి. దాని కొరకు సమస్తమును మునికిగా నష్టంగా పెంటగించుకున్నాడు. గమనించండి, దేవుని పునరుద్ధానం శక్తి కలవారే దేవుని రాకడలో మహిమలో ఆయనతో పాటు పరిశుద్ధుల యొక్క సమాజముగా పరిశుద్ధులతో, దేవుడు వేవేల దూతలతో ఘోర శబ్దముతో ఆయన భూమి మీదకి వస్తున్నప్పుడు ఎత్తబడే కుటుంబముగా, ఎత్తబడే వ్యక్తిగా ఉండాలి అంటే నీకు నాకు మనందరికి కావాల్సింది దేవుని నీతి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరూ చప్పట్లు చెల్లిద్దాం, హల్లెలూయా. దేవుని నీతి కొరకు ప్రయాసపడు, దేవుని నీతి కొరకు ప్రయాసపడు. అందరూ నిందిస్తున్నారా, అవమానపరుస్తున్నారా, దూషిస్తున్నారా, భయపడకు. శ్రేష్టమైనది దేవుని నీతి. కనుక దేవుడు ఒక దినాన వేరు చేస్తాడు మేకల్ని, గొర్రెలని. కానీ నీతిమంతులు మాత్రమే. మత్తయి 25 చివరి వచ్చిన 46 వచ్చిన అన్నాడు, నీతిమంతులు నిత్య జీవమునకు, అనీతిమంతులు నిత్య శిక్షకును. ఎవరు వీళ్ళు? శపించబడ్డవారు. ఏ వైపునున్నారు? ఎడవైపు ఉన్నారు. కుడివైపు ఉన్నవారు నీతి కొరకు ప్రయాసపడినవారు, దేవుని నీతిమంతులు తీర్చబడినవారు, నీతిని వెతికిన వారు, లోకం పుట్టిన మొదలుకు నా తండ్రి చేత ఆశ్రయించబడిన వాళ్ళారా, మీ కొరకు సిద్ధపరిచిన దేవుని రాజ్యమును స్వతంత్రించుకొని ఎవరికి ఇన్విటేషన్ ఇస్తున్నాడు? పరిసర నీతి కలిగిన వారి కాదు, శాస్త్ర నీతిని కలిగిన వారి కాదు, మనుషుల నీతి కలిగిన వారి కాదు, ఈ లోకమైనటువంటి నీతి క్రియలు ధరించిన వారి కాదు. తెలిసింది దేవుడు. మనుషుల నీతి కంటే, శాస్త్ర నీతి కంటే దేవుని దృష్టిలో, ఆ దేవుని ఆజ్ఞలో సమస్తమైన ఆజ్ఞలు అనుసరిస్తూ ఆయన మాటకు లోబడి శరీరాన్ని, లోకాన్ని, పాపాన్ని జయించి శ్రమల గుండా వచ్చిన వారు. అందుకనే యేసు ప్రభు వారు కూడా మనకు దేవుని దృష్టిలో విధేయత నేర్చుకోవటానికి దేని గుండా వెళ్ళాడు? దేని గుండా వెళ్ళాడు ఆయన? దేని గుండా వెళ్ళాడు ఆయన? అరణి గట్టిగా చెప్పండి, దేని గుండా వెళ్ళాడు ఆయన? Hebrews chapter 5 verse 7, శరీరధారి అయిన దినములలో యేసు ప్రభువారు మహారోదనముతోను కన్నీళ్లతోను తన మరణము రక్షింపగలవానికి ప్రార్థనలు, యాచనలు సమర్పించి భయభక్తులు కలిగినందున ఆయన అంగీకరింపను. verse 8, ఆయన కుమారుడైండియు తాను పొందిన శ్రమల వలన విధేయత నీతిని గట్టి పట్టుకొని శ్రమలలో యోగు ఏమి నేర్చుకోవాలని దేవుని శ్రమలోకి నీతిని, యథార్థతని, విశ్వాసమును, సహనమును, ఓర్పును కలిగి ఉన్నాడు. కారణం ఏంటి తెలుసా? దేవుని దృష్టికి నేను అంగీకరించబడాలి. నా భక్తి, నా జీవితం, నేను, నా కుటుంబం ప్రభు దృష్టికి యోగ్యమైన వానిగా, నమ్మదైన వానిగా దేవుడు కోరుకునే విధంగా ఉండాలంటే యథార్థతను విడువగా గట్టిగా పట్టుకోవాలి, నీతిని గట్టిగా పట్టుకోవాలి, మరణం వరకు అని యేసుక్రీస్తు ప్రభు వారు కూడా తండ్రి దృష్టికి, తండ్రి చెప్పినవన్నీ చిత్తం నెరవేర్చిన వాడై అంగీకరించబడటానికి దేని ద్వారా? విధేయత ద్వారా. విధేయత దేని వల్ల వచ్చింది? శ్రమల వలన. శ్రమలు లేకుండా పరలోకం లేదండి. నేను మరలా హెచ్చరిక చేస్తున్నాను. నేను చెప్పాను ఆల్రెడీ, ఫిలిప్పీ రాసిన పత్రిక 1:30లో క్రీస్తు పక్షంగా నీకు శ్రమలు ఉన్నాయి, అనేక రకాలు ఉంటాయి అవి. కనుక శ్రమల బడిలో, విశ్వాస జీవితంలో ప్రతి దినం మనము ఉన్నతమైన స్థితికి చేరాలంటే, ప్రభుత్వ మహా గొప్ప కిరీటాలు, ఆ బహుమానాలు పొందాలంటే ఎన్ని శ్రమల గుండా, ఎంత విధేయత కలిగి దేవుని దృష్టికి నీవు నల్లగొట్టబడి విరిగి నలిగిన జీవితం కలిగి ప్రభుత్వాలు ఉంటావో దేవుడు ఎప్పుడు నీకు తోడుగా ఉంది ఆయనను చూస్తూ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కనుకనే ఆయనను మర్చిపోలేదు. కీర్తనకారుడు దావీదు 37 కీర్తనలో 39 వచనంలో యెహోవాయే నీతిమంతులకి, నీతిని వెదికే వారికి రక్షణాధారమై ఉంటాడు.
యెహోవా వారికి బాధ కలిగినప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గంగా ఉంటాడు. మనుషులందరూ విడిచిపెట్టిన నీతిని ఎందుకు గట్టిగా పట్టుకున్నాడంటే నీతిమంతులు నిత్యమైన జ్ఞాపకులు ఉన్నారు కనుక ఆ దేవుడు ఏం చేశాట, వారు బాధపడుతున్నప్పుడు వారందరూ ఏం చేస్తున్నప్పుడు దేవుడే మనకు ఆశ్రయదుర్గంగా ఉంటాడు. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు వారికి ఎన్నడూ కూడా మర్చిపోకుండా వారికి కాపుదలిస్తాడు. చివరిగా ముగింపులో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట, దేవుడు నీతిని కలిగి ఉన్న వారికి, దేవుని విడవక నీతిని జరిగించేవారు. జోబ్ చాప్టర్ 8:6 యోబు గ్రంథం అంటున్నాడు, 8వ అధ్యాయం అనేక లక్షణాలు చెప్పి అక్కడ అంటున్నాడు, అప్పుడే దేవుడు నీ మీద శ్రద్ధ నిలుపుతాడు. నీతిని వెతికేవారిని, నీతిని కోరుకునేవారిని. చదవని మాట, నీవు పవిత్రుడవై ఎడల నిశ్చయముగా నిలిపి నీ నీతికి తగినట్టుగా, చూసారా, నీ నీతికి తగినట్టుగా దేవుడు నీ నీకంతటి వరుస క్రమంలో ఉంచుతున్నాడు. నీ నీతికి తగినట్టుగా మనుషులందరూ నిన్ను దూషించిన బాధించిన ఒక దినాన ఏం చేసినట్ట, దేనికి తగినట్టుగా నువ్వు దేవుని దృష్టిలో పరిశీల నీతి కంటే, శాస్త్ర నీతి కంటే క్రీస్తు యేసు యొక్క నీతిని సంపాదించుకుంటే దేవుడు నీ నీతికి తగిన బహుమానం, నీ నీతికి తగినట్టుగా నీ కుటుంబాన్ని, నీ పిల్లలని దేవుడు వృద్ధిలో చేస్తాడు. అంత మాత్రమే కాదు, నీ నీతిని అనుసరించే వారికి దేవుడు ఒక స్పష్టమైనటువంటి క్రమాన్ని ఇస్తాడట. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 21వ వచనం, నీతిని అనుసరించి నీతిని ప్రేమించి ఆ నీతిని గట్టిగా పట్టుకొని ఉన్నవారికట దేవుడు ఒక ఉపదేశం ఇస్తున్నాడు. అక్కడ ఐషియా 42:21, యెహోవా తన నీతిని బట్టి సంతోషం గలవాడే ఏం చేశాడట, నీ కోసము దేవుడు ఒక ఉపదేశ క్రమం ఒకటి ఇచ్చి నేను ఘనపరచి గొప్ప చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. నీ కొడుకు చూడండి, దేవుడు అప్పుడప్పుడు గవర్నమెంట్ కూడా ఒక వ్యక్తి చాలా మంచివాడు, మంచి పేరు సంపాదించుకుని మంచి టాలెంట్ స్కిల్ ఉన్నాయనుకోండి, రిటైర్మెంట్ ఏజ్ వచ్చినా రిటైర్డ్ అయినా కూడా మళ్ళీ కొత్త జీవో తెస్తారు ఆయన కోసం. కొత్త జీవో అప్పటికప్పుడు రిలీజ్ చేసి మళ్ళీ ప్రమోషన్ ఇచ్చి ఎస్ యూ కెన్ కంటిన్యూ సర్వీస్ అంటారు. ఎందుకో తెలుసా, ఆయన క్యారెక్టర్, ఆయన సిన్సియారిటీ, ఆయన యొక్క ప్రవర్తన, ఆయన ఎంత స్కిల్ కలిగి ఉన్నాడు, దాన్ని బట్టి ఒక ప్రత్యేకమైన జీవో వెంటనే చీఫ్ మినిస్టర్ రిలీజ్ చేశాయా, ఈ ఆఫీసర్ కొనసాగవచ్చు అని చెప్పేసి. అలాగని దేవుడుగా నీ కోసం ఒక ఉపదేశ క్రమాన్ని, నీ కోసం నీ నీతిని బట్టి దేవుడు సంతోషిస్తాడు. ఎందుకయ్యా అంటే, యోబు తన జీవితంలో నీతిని గట్టిగా పట్టుకున్నంటే నువ్వు చేసే ఏ క్రియలు బట్టి దేవుడు సంతోషం రాదు. కేవలం నువ్వు నీతిని అనుసరించి ప్రేమించి జరిగించి నీతిని సంపాదించుకోవటం, నీ శరీరాన్ని లోకాన్ని నుండి, పాపం నుండి, సాతాను సంబంధమైనటువంటి సమస్త ఇచ్చల నుంచి వేరే పవిత్రపరచబడి దేవుని దృష్టికి యోగ్యుడిగాను, దేవునికి ఎదుట నువ్వు నమ్మకమైన వాడిగాను ఉంట కోసం, దేవుడిని అనుసరించడం కోసం నువ్వు ఎంతైతే ప్రతిష్ఠించుకున్నావో దాన్ని బట్టి దేవుడు ఏమైంటాడట, బహు సంతోషిస్తాడు. ఆమేన్. దాన్ని బట్టి దేవుడు నీకు ఒక అయితే ఈ దేవుడు సంతోషించడానికి ఉపదేశ క్రమంలో నియమించడానికి ముందు ఏం చేస్తాడు, మనందరినీ కూడా దేవుడు యెషయా గ్రంథం 48:10 అన్ని రకాలుగా నిన్ను పుటమేస్తాడు. అది ఐషియా 48:10, నిన్ను పుటమ వేసి తిని ఎండిని వేసినట్టు కాదు. అది వీటన్నిటి గుండా వెళ్ళాలి మనం. వీటన్నిటి గుండా నీ అమూల్యమైన విశ్వాసము పరీక్షకు నిలిచినదై దేవుని నిలకడగా ఉండాలంటే పుటం వేస్తున్నాడు దేవుడు. అంటే అక్కడ ఇశ్రాయేలుని దేవుడు ఇబ్బంది అనే కొలిలో పెట్టాడు. మనల్ని కూడా అనేక రకాల ఇబ్బందుల గుండా నడిపిస్తున్నాడు. అట్టి విషయాల్లో నువ్వు దేవుని మీద సనగకు. యోబు అన్నాడు, అందరూ ఇన్ని రకాల ఇబ్బందులు గుండా వెళ్ళాడు ఆయన. సోదర జనముతోనూ ఆయన భార్య కట్ట ఆయన వాసనే అసహ్యమైనట్టు. చిచ్చి దగ్గరికి రావద్దు, నన్ను ముట్టుకోవద్దు, నాకు నువ్వు దగ్గరికి ఉంటాను వీలేదు, నీ వాసన భరించలేకపోతే చీచి గబ్బు.
నిలవరులకి ఆయన అన్యుడైపోయాడు, అన్యుడిగా ఎంచబడ్డాడు. అవన్నీ మన తర్వాత మనం చదివాం నేటి దినంలో. కనుక ఇవన్నిటి పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు దేవుని దృష్టికి యోగ్యుడిగా ఉండి దేవుని సంతోషపెట్టాడు. దేవుని సంతోషపెట్టడం చేతనే యోబు సహించి దేవుని ఎదుట మెప్పు ఘనత పొందుకున్నాడు. ఆమేన్. సో మనము కూడా మన జీవితాల్లో దేవుడు నీ కొరకు ఒక ఉపదేశ క్రమాన్ని ఏర్పాటు చేయబోతున్నాడు. నీ కొరకు దేవుడు ఒక ప్రత్యేకమైన విధానంలో నిన్ను హెచ్చించి, దీవించి, ఆశ్రయించి నీ నీతితో అయినట్టుగా నీ నివాసస్థలమును గొప్ప చేయబోతున్నాడు. హల్లెలూయా. దేర్ ఇస్ ఎ టైం, దట్ ఈస్ ఇన్ హిస్ టైం. ఆయన సమయం వస్తుంది. నువ్వు ఓర్పుతో, సహనముతో దేవుని ఓర్పు విషయమైన వాక్యాన్ని గైకొనటానికి, శోధన కాలంలో తప్పించబడటానికి ఓపికతో, విశ్వాసంతో ప్రభు రాకడ కొరకై సిద్ధపడదాం. ఆమేన్. ప్రభు రాకడ వరకు ఓపికతో యోబు జీవితం ద్వారా మనం రచించబడుతున్నాం. స్థిర హృదయం కలిగి ప్రభు వైపు చూద్దాం. యాకోబు 4:8 తర్వాత చదువుకోండి. ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి మీ హృదయం స్థిరపరచుకొని ప్రభుని ఎదుర్కోవటానికి సిద్ధపడదాం. ఆమేన్. కనుక నా నీతిని ఒక గట్టిగా పట్టుకున్నాని మరొక మాట దేవుడు మన జీవితాల్లో ఉదయకరచన చేశాడు. ప్రియ సహోదర సహోదరి, దేవుని సన్నిధిలో మనం తగ్గించుకొని దేవుడిని కొరకు ఉపదేశ క్రమాన్ని ఇచ్చి గణపరిచి ఆయన ఎదుటను మెప్పు పొందే దానిగా సిద్ధపరిచినట్లుగా మనం సిద్ధపరుచుకున్నాం. ఏ విషయం తగ్గిపోతున్నామో, దేవుడి నీతి విషయంలో మనం ఎక్కడ వెనకబడి ఉన్నామో పరీక్షించుకుందాం, పరిశీలన చేసుకుందాం. దేవుడు వాక్యం దీవించగా తలంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని ఎదుట మనం, దేవా నీ నీతిని వెతకటానికి, నీ నీతిని సంపాదించుకోవటానికి, అయ్యా శాస్త్ర నీతి కంటే, పరిశీలన నీతి కంటే, మనుషుల నీతి కంటే, లోక సంబంధం నీతి కంటే దేవా నీ నీతిని కలిగి ఉండటానికి నన్ను సిద్ధపరచు ప్రభువా, నన్ను ఆయుధపరచు ప్రభువా. నీ కొరకై నేను ప్రతిష్ఠించుకుంటున్నాను. ఈ లోకమును మురికిగాను, పెంటగా, నష్టంగా ఎంచుకొని నీ సన్నిధానములో నీ దృష్టికి యోగ్యంగా ఉండటానికి, నీవిచ్చే ఆ నిత్య రాజ్యమును సంతరించుకోవడానికి ప్రభువా నన్ను సిద్ధపరచమని ఎవరికి వారుగా మీరున్న చోటనే మోకరించుగా వీలుగా ఉంచే మోకరించి ప్రార్థించండి. ప్రభు మీ వైపు చూస్తున్నాడు, ఈ ప్రార్థన వింటున్నాడు. ఈ దినం రాకడ దినాల్లో నీ నీతికి తగినట్టుగా నీ కుటుంబాన్ని, నీ పిల్లలని నువ్వు చేసే ప్రతి చోట మనుషులు అంచవేయచ్చు, మనుషులు అణగదొక్కచ్చు, మనుషులు నిన్ను పడగొట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేయొచ్చు. కానీ నీ దేవుడు నీ నీతిని చూసి ఘనపరిచేవాడు, నీ నీతిని చూసి హెచ్చించేవాడు, నీ నీతిని చూసి నిన్ను ప్రేమించి తగిన సమయంలో లోకములో ఉన్న వారందరికంటే గొప్ప పేరుతోను, ఖ్యాతితోను, దీర్ఘాయుస్తోను, క్షేమముతోను, నెమ్మదితోను, సమాధానముతోను నిన్ను నీ కుటుంబాన్ని దీవించబోతున్నాడు. నీతి వలన సమాధానం, నిబ్బరము కలిగి, నెమ్మది కలిగి నీ జీవితంలో నీకు ఎంత ఉన్నావో కొంచెం నీతి మంత్రి మొదట కొంచెమునను తుదకు మహాభివృద్ధి చేస్తాడు. నీ నీతిని గణపరిచిన దేవుడు మహాభివృద్ధిలో తీసుకొస్తాడు. ఇన్ హిస్ టైం. మనుషులు, లోకం అందరూ నిన్ను ఏతాలు చేశారా? దూషించిన వారి ఎదుటనే దేవుడిని ఘనపరుస్తాడు. నిన్ను అవమానపరిచిన వారి ఎదుటనే దేవుడు ఉపదేశ క్రమం ఒకటికి తీసుకుని వచ్చి నిన్ను ఆయన నీతిని బట్టి సంతోషం గలవాడే. నువ్వు దేవుని సంతోష పెట్టడానికి, దేవుని నీతిని కలిగి ఉండటానికి దినం తీర్మానం చేసుకుని దేవుని నీతిని పొందనీయకుండా ఏ అడ్డుగా ఉన్నాయి పరిశీలించుకో. తగ్గిపోకూడదు, పడిపోకూడదు. నీతిని మైమరువుని కాపాడుకో. దేవుని దృష్టి ఎదుట ఎవరికి వారికి కొన్ని నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, ప్రైజ్ ద లార్డ్. వందనాలు యేసయ్యా, మీకు స్తోత్రం. నేను మీ కొరకు ప్రార్థిస్తుంటున్నాను. దయచేసి ఎవరికి వారుగా మీ ప్రార్థనలో ప్రభువా నాకు సహాయం చేయి. ప్లీజ్ హెల్ప్ మీ లార్డ్. నీ నీతిని కలిగి ఉండాలని ఇష్టపడుతున్నాను ఆయన. నా మరణ పర్యంతం వరకు ఈ లోకములో మనుషులు ఎవరు ఏమన్నా కూడా నిన్ను సంపాదించుకోవాలి. లోకంలో నీవిచ్చే నీతిని మాత్రమే, నీ నీతి ద్వారా నీ నిత్య జీవాన్ని, ఆ పరలోకాన్ని సంపాదించుకుంటున్నాయన. ఆ నీతిని ఇవ్వటం కోసం నా కొరకు నీ రక్తం కార్చా, ఉచితంగా నీ కృప చేతను నీతిమంతా తీర్చడానికి క్రీస్తు యేసు రక్తము విమోచించి నా సమస్త అపరాధములను నేను క్షమించిన దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకా నేను మనుషుల ఇష్టాయిష్టాలకి, ఈ లోకసమైన వాటి మీద నా మనసు ఉంచి నీ నీతిని కలిగి ఉండలేకుండా, నీ నీతిని రాజ్యం వెతకలేకుండా ఈ లోకసమైన వాటికి నన్ను సాతాను ఈడ్చుకుని వెళ్తున్నాను. ఆయన క్షమించు ప్రభు. మన మధ్య ఉన్నాడు ఆయన, నిన్ను చూస్తున్నాడు, నీ వైపే చూస్తున్నాడు ఆయన. నీ ప్రవర్తనని దేవునితో రుజువుపరచుకో. దేవుని నీతిని ఎదుగుట ద్వారా మనుషుడు దూషించిన,
ఎన్ని విధాలుగా నిన్ను బాధిస్తున్నా భయపడకు, దిగులు పడకు, జరియకు. యోబు దేవుడు నీకు దేవుడై ఉన్నాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు మనకు దేవుడై ఉన్నాడు. నిన్ను చూస్తున్నాడు తల్లి. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నీతిని ప్రేమించరించు. నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు. వారి ప్రార్థన తోసివేయడు. నీతిమంతుల ప్రార్థన కనుదృష్టి నిలిపించాడు. కీడు చేయవారికి ఆయన ముఖం విరోధమున్నది కానీ నీతిమంతుల వైపు ఆయన చేతులు చాపుతుంటున్నాడు. ప్రభా, నా ప్రార్థన వింటున్నావు, ఆయనకు వందనాలు. నీతిమంతుల ప్రార్థన దేవునికి ఆనందదాయకం కనుక నీతిమంతుల ప్రార్థన దేవుడు ఎంతో ఎంతో ఇష్టపడుతున్నాడు. నువ్వు దేవుని విషయంలో నీతిమంతుడిగా ఉండాలి. మనుషుల ఎదుట నీతిమంచబడితే తప్పిపోతాం, కానీ దేవుని ఎదుట నీతిమంతుడిగా తెచ్చుకున్నట్టుగా. థ్యాంక్ యూ లార్డ్. వందనాలు యేసయ్య, వందనాలు యేసయ్య, నీకు స్తోత్రం నాయన. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికైన దేవ, నిత్యుడగుతున్న నిజమైన దేవ. ఈ లోకము ఎంతో భయంకరమైనటువంటి అనీతితో, అక్రమంతో, పాపంతో, బలత్కారంతో, చెడుతనంతో, దుష్టత్వంతో నిన్న ఈ లోకములో ప్రభువా నీ నీతిని అనుసరించి ప్రవర్తించడం మాకు నేర్పు నాయన. యోగుల నీతిని విడవక ఆత్మీయ జీవితంలో ఆ నీతిని గట్టిగా పట్టుకుంటకు, క్రీస్తు యేసు యొక్క నీతిని సంపాదించుకుంటకు, క్రీస్తు యేసు విశ్వాసం కలిగే నీతిని పొందు నిమిత్తం పౌలైతే విధంగా నాయన సమస్త నష్టంగాను, మురిగాను, పెంటగాను ఎంచుకొని తను తాను ఆయన వ్యక్తునిగా చేసుకుని యేసు నీ వైపు చూసి సమస్తము లాభకరమైన విడిచిపెట్టాడు నాయన. మేము ఇంకా లాభకరమైన వాటిని ఏమి లోపల ప్రేమిస్తూ వాటి మీద ఆశ కలిగి అయ్యా తని గొప్ప వాటి మీద ఐశ్వర్యం కొరకై ప్రయాసపడి క్షమించిన ఆయన క్రీస్తు యేసు రక్తం ప్రతి పాపముని కడిగి నీతిమంతులు చేస్తున్నాయన. క్రీస్తు యేసు రక్తం అపరాధం నుండి సమస్త దుర్నీతి నుండి విడిపించి నీ రక్తమే మమ్మల్ని పరిశుద్ధపరిచి నీతిమంతు చేయను గాక నాయన. కానీ మమ్మల్ని మేము ఒప్పుకుంటున్నాం, సజీవయంగా ప్రాణాత్మ దేవునికి అప్పగించుకుంటున్నాం. సహాయం చేయండి, కృప చూపండి అయ్యా. నీ నీతిలోనే వచ్చే ఆ తండ్రి ఆ సమాధానం, నీతి నిబ్బరం ప్రతి ఒక్కరికి ఏ సునాములు అనుగ్రహించబడిన గాక. ఏ కుటుంబం అయితే సమాధానం లేకుండా నీతిని వల్ల వచ్చే నిబ్బరము, నిత్యము నెమ్మది, నిమ్మలము లేనటువంటి పరిస్థితులు వారి పరిస్థితులు ఏ సునాములో మార్చబడిన గాక నాయన. ఇప్పుడే సమాధానకర్తన దేవుడు వారి తలంపులకి, ఆలోచనకి నీ సమాధానము కలగజేయదు గాక. కావలిగా పరిశుద్ధాత్మ దేవుడు అనే సమాధానం అనుగ్రహించుదు గాక. తలంపుల్లో సమాధానం, మాటల్లో సమాధానం, హృదయంలో సమాధానం ఏలుబడి చేయను గాక. ఏలుబడి చేసిన పాపము, గర్వము, అవిధేయత, దుర్మార్గత, దుష్టత్వం, ఈ లోకమైన సమస్త ఆయన దుర్నీతి నుంచి విడిపించబడిన గాక. మనిషి నీతి నుంచి విడిపించండి, శాస్త్రంలో పరిశుద్ధ నీతి నుంచి విడుదల కలగజేయదు గాక. నీ నీతిని వస్త్రముగా ధరింపచేయదు గాక. రెట్టిపోయిన ఘనతకు, రెట్టిపోయిన ఖ్యాతికి, పేరుకి, మంచితనానికి వారిని సిద్ధపరచుదురు గాక. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని ఏ సమస్యలు ఉన్నారు, ఏ ఇరుకులో ఇబ్బంది ఉన్నారు, అనారోగ్యంలో ప్రతి బిడ్డ ముట్టండి, స్వస్థపరచండి. కరోనా తీసుకొచ్చే ప్రతి జ్వరాన్ని, ప్రతి విధమైన దగ్గుని, ప్రతి విధమైనటువంటి ఆస్తమా ప్రాబ్లమ్స్ ని యేసు నామములో విడుదల కలుగును గాక నాయన. నీ వాక్కును పంపి స్వస్థత ఇచ్చే దేవుడు, నీ వాక్కును పంపి లేవనెత్తే దేవుడు. సజీవుడానికి స్తోత్రం. సర్వశక్తిమంతుడా ఈ కృపాక్షేమములు నిత్యం ప్రతి కుటుంబానికి, ఈ దేశానికి, ఈ ప్రజలకి అనుగ్రహించుదుగా. నీ నీతిని కోరుకొని, నీతిని ఇష్టపడి, ప్రేమించి ధరించడానికి లోబడుతున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకున్నాం. నీతిమంతులు నిత్యం నీ జ్ఞాపకం ఉంటున్నావు తండ్రి. అటు నీతి అనుసరించిన ప్రతి ఒక్కరిని నామలో ముద్రిస్తున్నాం. కృపాక్షేమం దయచే కాచి కాపాడమని తుది ఘనతా ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. May God bless you. Praise the Lord. దేవుడు మనం దీవించును గాక. ఈరోజు మళ్ళా సాయంకాలం 7:30 గంటలకి లైవ్ కార్యక్రమం ఉంటుంది. వీలుగున్న వారందరూ కూడా అనేక మంది తెలియపరచండి, లైవ్లోకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశించును గాక. God bless you. Praise the Lord.